మనం బోల్డన్ని నేర్చుకున్నాం విషయాలు ఈ వర్క్షాప్‌లో, జీవన విద్యలో అండ్ మన లైఫ్‌లో గూడా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుంటాము. వినగానే అబ్బా! ఎంత మంచి విషయము, బావుంది అనిపిస్తుంది. మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే బావుందనిపిస్తుంది. 2, 3 రోజులు మోటివేషన్ గూడా ఉంటుంది. అలా ఉండాలి అనిపిస్తుంది. ఆ తర్వాత అగైన్ వి గో బ్యాక్ టు అవర్ నార్మల్ సెల్ఫ్. ఆ మోటివేషన్ లెవెల్స్ ఎప్పుడన్నా మంచి వర్క్షాప్ అటెండ్ అయినప్పుడో, మంచి పుస్తకం చదివినప్పుడో, మంచి మనిషిని కలిసినప్పుడో ఆ మోటివేషన్ వస్తుంది. మళ్ళా ఇట్ గోస్ డౌన్. మరి అట్లా ఈ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఎల్లప్పుడూ హయ్యర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్‌లో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రాక్టికల్‌గా ఏదైతే మనం ఇప్పుడు నేర్చుకున్నామో యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్‌ని లైఫ్‌లోకి ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? దట్ వి విల్ డిస్కస్ టుడే. అండ్ ఇందులో వి విల్ హ్యావ్ ఎ క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ ఆఫ్టర్ ఐ కంప్లీట్ మై ఓన్ ప్రెజెంటేషన్. మేమేం చేస్తున్నాము, సిహెచ్డిహెచ్సిలో ఉన్నటువంటి ఫెసిలిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ స్టిల్ హౌ దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ దిస్ నాలెడ్జ్ ఇన్ రియల్ లైఫ్ ప్రాక్టికల్గా అనేది ఐ విల్ ట్రై టు షేర్ విత్ యూ పీపుల్. ఎందుకంటే అల్టిమేట్గా మీ గోల్ ఏంటి, హ్యూమన్ లైఫ్ ఎందుకు తలకు గోల్ ఏంటి అంటే టు స్టే హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అని అంటాం. సో ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరస్ అనేది ఒక మంచి గోల్. బట్ జస్ట్ హ్యావింగ్ దట్ గుడ్ గోల్ ఈజ్ నాట్ ఎనఫ్. ఎందుకంటే ఇక్కడ ఈ కొటేషన్లో చెప్పినట్టుగా యూ డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్. సో మనము మన కోసం మన లైఫ్లో తయారు చేసుకున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సిస్టమ్ బాగుంటే ఆటోమేటిక్గా మనం హయ్యర్ లెవెల్కి రైజ్ అవుతాం. మనకి ఎంత అద్భుతమైన గోల్స్ ఉన్నా, మన మనసులో ఎంత వండర్ఫుల్ నాలెడ్జ్ ఉన్నా, ఆ నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం సరైన సిస్టమ్ని తయారు చేసుకోకపోతే, ఇప్పుడు ఒక ఒలింపిక్ ఛాంపియన్షిప్ ఉందనుకోండి, అందులో అథ్లెట్స్ అందరూ పాల్గొంటారు. అందులో పాల్గొన్న అథ్లెట్స్ అందరూ కూడా గోల్డ్ మెడల్ కావాలని అందులో దిగుతారు. అంటే అందరు గోల్ కూడా హయ్యర్ గోలే పెట్టుకున్నారు, హైయెస్ట్ గోలే పెట్టుకున్నారు, అందరూ గోల్డ్ మెడల్ కావాలని. అందులో ఒకళ్ళు గోల్డ్ మెడల్ సాధిస్తున్నారు అండ్ కొంతమంది లాస్ట్ కూడా వస్తున్నారు. అంటే థింక్ బిగ్ అంటాము, కరెక్టే. థింకింగ్ బిగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలో మనకు తెలియాలి. బట్ ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి మనం ఏం చేయాలో కూడా మనకు తెలియాలి. ఆ విధంగా మనం మన గోల్ని కనుక రీచ్ అవ్వడానికి కావాల్సిన సిస్టమ్స్ని తయారు చేసుకోకపోతే ఆ గోల్గానే ఉండిపోతుంది. వీ విల్ నెవర్ బి ఏబుల్ టు ట్రావెల్ ఇన్ దట్ డైరెక్షన్ ఎఫెక్టివ్లీ. మధ్య మధ్యలో కొంచెం మోటివేషన్ వచ్చినప్పుడు కొద్దిగా అటు వెళ్ళి మళ్ళీ భటక్ జానా అంటాం కదా, ఆ దారిలో వెళ్తూ మళ్ళీ ఇటు అటు వెళ్ళిపోతుంటాం, దారి తప్పిపోతూ ఉంటాం. మళ్ళా తప్పిపోయిన దారిలోంచి మళ్ళీ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇక్కడ కీ ఈజ్ టు బీ మోర్ అండ్ మోర్ అవేర్ ఆఫ్ అవర్ సెల్స్. మన లోపల ఏం జరుగుతోంది అనేది మనము గమనిస్తున్నామా కంటిన్యూస్గా. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనము మనతో మన గురించి మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. నేను నా శరీరమా, కాకపోతే శరీరం కేవలం నా టూల్ మాత్రమేనా? నా శరీరము కేవలము నా లైఫ్ గోల్ ఏదైతే ఉందో, లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి, if you believe in Bhagavantadu or whatever higher force, I have this wonderful tool to reach the purpose of my life. అది మనకు అర్థమైతే ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో అర్థమైంది. దాన్ని రీచ్ అవ్వడానికి శరీరం కేవలం ఒక టూల్ మాత్రమే అని అర్థమైతే ఆ శరీరము చాలా రెస్పాన్సిబుల్గా మనం యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని వాడుకుంటాము. అండ్ మనం ఎల్లప్పుడూ కూడా అవేర్నెస్తో ఉంటున్నామా, ఏం జరుగుతుంది మన లోపల. మీరు గమనిస్తే ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక మీడియోకర్ పర్సన్కి కూడా ఉండే టైం రోజుకి 24 గంటలే. మరి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అదే 24 గంటలు ఎన్నో అద్భుతమైన విషయాలు సాధిస్తున్నాడు. అండ్ ఒక మీడియోకర్ పర్సన్ ఏం తెలియకుండా 24 గంటలు అలా గడిపిస్తున్నాడు. ఎందుకు? వర్క్ ఎక్స్పాండ్స్ టు ఫిల్ ద టైం అంటారు. అంటే మనకి 2-3 పనులే ఉన్నాయి, ఆ 2-3 పనులే మొత్తం రోజంతా నింపేస్తాయట. అదే మనం కరెక్ట్గా ఒక సిస్టమ్ తయారు చేసుకుని, ఒక కరెక్ట్ ప్లాన్ వేసుకుని, దాన్ని ఒక ట్రాక్ చేసుకునే ఒక మెకానిజం, ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటే కనుక అదే 24 గంటల్లో మనం ఎక్కువ అచీవ్ చేయగలుగుతాం. అయితే ఈ ఫీడ్బ్యాక్ మెకానిజము, ఈ సిస్టమ్స్, ఈ ట్రాకర్స్ ఇవన్నీ కూడా పనిచేయాలంటే మనలో అవేర్నెస్ ఉండాలి. మన లోపల ఏం జరుగుతోంది అనేది కంటిన్యూస్గా
నిరంతరం మనల్ని మనం అహరహ పర్యవేక్షేత నరశ్చరితమాత్మనః కిమ్ను మే పశుభిస్తుల్యః కిమ్ను మే సత్పురుషైరితి. నిరంతరం ప్రతి క్షణం కూడా మనల్ని మనము పర్యవేక్షించుకోవాలట. నేను ఒక ఇన్హ్యూమన్ కాన్షియస్నెస్లో ఒక జీవచేతనలో ఒక యానిమల్ కాన్షియస్లో ఉన్నానా, లేదు అంటే దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఒక సత్పురుషుడిగా ఒక ఒక నెక్స్ట్ లెవెల్ కాన్షియస్నెస్లో ఉన్నానా, హయ్యర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్కి వెళ్ళగలుగుతున్నానా అని నిరంతరం కంటిన్యూస్గా మనల్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని మన ట్రెడిషన్ కూడా మనకు చెప్తోంది. అండ్ వీ ఆల్ నో యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్లో మనకు తెలుసు. మరి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఆ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాడు, అండ్ ఒక మీడియోకర్ పర్సన్ ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు అంటే, ఈ సక్సెస్ఫుల్ పర్సన్కి మీడియోకర్ పర్సన్కి తేడా ఏంటి అంటే అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ కెన్ హ్యాపెన్ అండ్ వాట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మనలో అవేర్నెస్లో ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాసు మేఘ సందేశంలో చెప్తాడు, నీచేర్ గచ్చత్యుపరిచ దశ చక్రనేమి క్రమేణ అని. అంటే మన లైఫ్ట చక్రనేమి అంటే ఒక వుడెన్ వీల్ ఉంటుంది కదా, అప్పట్లో కాట్ వీల్స్ ఉండేవి కదా, దానికి ఒక సీల కొడతారనమాట, ఐరన్ సీల లాంటిది. ఆ కాటర్లో ముందుకెళ్తుంటే ఆ శీల ఆ చక్రం పొజిషన్ బట్టి కాసేపు పైన ఉంటుంది, కాసేపు మధ్యలో ఉంటుంది, కాసేపు కింద ఉంటుంది. ఇట్లా ప్రతి మనిషి యొక్క దశ కూడా పైకి కిందకి ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది అని కాళిదాస్ చెప్పాడు అనమాట. అండ్ హి సేస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఎవ్రీ వన్. మన ప్రాక్టికల్గా కాళిదాస్ చెప్పాడు, సరే మనం చూస్తున్నామా, మనలో కూడా ఒకనొక టైంలో మనము వి ఫీల్ దట్ వీ క్యాన్ డూ ఎనీథింగ్. మన పైన మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనం చాలా చాలా పాజిటివ్గా ఉంటాం, ఏదైనా చేయగలుగుతాము అనిపిస్తుంది, లైఫ్ పైన చాలా హోప్ ఉంటుంది. అండ్ ఇలాంటి వర్క్షాప్స్ అటెండ్ అయినప్పుడు ఇంకా ఇంకా హోప్ఫుల్గా ఉంటాము. సో అండ్ ఒక్కొక్క టైంలో మనము చాలా లోలో ఉంటాము, అరే నేను ఏమీ చేయలేకపోతున్నాను, నేను వేస్ట్ ఫెలో ఉన్నాను, నాకన్నా తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని ఎంతో బాగా లీడ్ చేస్తున్నారు, ఎంతో సక్సెస్ఫుల్గా ఉన్నారు, నేనేంటి ఇట్లా ఉన్నాను అని ఒక టైప్ ఆఫ్ నెగటివిటీలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈ పాజిటివ్ ఫీలింగ్స్ హై నుంచి నెగటివ్ ఫీలింగ్స్ లోకి ఇలా కంటిన్యూస్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయట. అయితే మరి ఈ అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉండేటట్టు అయితే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఉంటుంది, ఒక నార్మల్ పర్సన్కి, ఒక మీడియోకర్ పర్సన్కి, ఒక ఫెయిల్యూర్ అయిన పర్సన్కి, అందరికీ ఉన్నప్పుడు మరి ఏంటి తేడా? వీడికి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, వీడికి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఏంటి తేడా అంటే, ఒక నార్మల్ పర్సన్ హైలో ఉన్నాడు అంటే నేను బాగా ఉన్నాను అనే కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఎరుకలో లేకపోవడం వలన ఇదే పర్మనెంట్ అనుకుంటాడు, నేను ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాను అనుకుంటాడు. ఈ స్టేజ్లోనే ఉండడానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోడు, లో కింద పడిపోకుండా ఉండడానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోడు. సడన్గా మళ్ళీ హీ ఫాల్స్ బ్యాక్ టు ఎ లోవర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్. ఈ లోవర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ స్టేట్లో ఉన్నప్పుడు కూడా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల ఇదే పర్మనెంట్ అనుకుంటాడు. ఇదే పర్మనెంట్ అనుకుని నేను ఇక్కడ నుంచి మళ్ళా పైకి వెళ్ళలేను అని అనుకోవడం వల్ల పైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి యాక్టివిటీ చేయలేకపోతాడు. అగైన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. ఆ టైంలో ఆ లో స్టేట్ నుంచి ఎస్కేప్ అవడానికి హీ ఇంటెలిజెన్స్ ఇంటూ సో మెనీ సెన్సేషన్స్ అనమాట. ఆ అన్హ్యాపీనెస్ నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం ఓవర్ ఈటింగ్ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, బింజ్ వాచింగ్ కానీ, ఏదో అక్కడ టైం వేస్ట్ చేస్తూ పైకి వెళ్ళే ప్రయత్నం చేయడం. ఇట్లా మ్యాక్సిమం టైము లోవర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్లో గడిపేస్తుంటాడు. అదే ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్, ఈ సక్సెస్ఫుల్ పర్సన్ వెన్ ఈజ్ ఆన్ ద హయ్యర్ స్టేట్, హీఈస్ ఫుల్లీ అవేర్, కంప్లీట్లీ ఎరుకలో ఉన్నాడు, నేను ఈ స్టేట్లో ఉన్నాను కానీ మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంది, కిందకి పడే ఛాన్స్ ఉంది, కాబట్టి కిందకి పడకుండా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు పూర్తి జాగరూకతతో తీసుకుంటాడు. అండ్ ఒకవేళ కింద పడిపోతే ఈ స్టేట్ కూడా టెంపరీనే, ఇది పర్మనెంట్ కాదు, మళ్ళీ నేను పైకి వెళ్తాను, పైకి వెళ్ళే అవకాశం ఉన్నది, సో నేను పైకి వెళ్ళడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాను, ఈ టైంలో నేను ఈ అన్హ్యాపీనెస్లోంచి బయటికి రావడానికి హ్యాపీనెస్సే సొల్యూషను, నాట్ యూనో సమ్ కైండ్ ఆఫ్ డీవియేషన్స్, ఇంటెలిజెన్సెస్ కాదు
అని తెలుసుకుంటాడు. తెలుసుకొని కంటిన్యూస్గా ట్రై చేసి పైకి వెళ్తాడు. అంటే పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, కింద లోవర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్లో తక్కువ టైం స్పెండ్ చేస్తాడు. సో అది సక్సెస్ఫుల్ పర్సన్ తాలూకా ఇది. అయితే ఇది ఒక చక్రం లాగా పైకి కిందకి ఒక దీనిలా కాకుండా, ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్రాఫ్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తాలూకా లైఫ్ గ్రాఫ్ని చూస్తే పైకి కిందకి అవుతున్నా కూడా అలాగా గ్రాఫ్ పైకి లేస్తూనే ఉంటుంది. అదే ఒక మీడియోకర్ పర్సన్ తాలూకా గ్రాఫ్ చూస్తే అది అలాగే ఉంటుంది, లేదా ఇంకా కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో మన గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మన లైఫ్ని మనం ట్రాక్ చేసుకోవాలి. పూర్తి అవేర్నెస్తో మనల్ని మనం ట్రాక్ చేసుకోవాలి. మన జీవితంలో ఏం జరుగుతోంది, మన ప్రతి క్షణము ఏం జరుగుతోంది అని మనం గమనిస్తున్నామా లేదా, నా బాడీలో ఏం జరుగుతోంది, నా సెల్ఫ్లో ఏం జరుగుతోంది. సో ఇట్లా గమనించడానికి మన దగ్గర టూల్స్ ఏమున్నాయి అని మేమందరం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు ఫస్ట్ హరి గారు ఈ టూల్ చెప్పారు. మార్నింగ్ మెడికల్ అనే బుక్ ఉన్నది, హాల్ ఎల్రోడ్ అనేటువంటి రచయిత రాసినటువంటి వండర్ఫుల్ బుక్ ఉన్నది. ఆయన అందులో సేవర్స్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్పాడు. చాలా బాగున్నదండి, అందరూ ట్రై చేసి చూడండి అని చెప్పారు అనమాట. సో ఈ సేవర్స్ అనే కాన్సెప్ట్ మనకి ఎట్లా హెల్ప్ అవుతుంది అది నేను ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ. సేవర్స్ అంటే ఏంటి అంటే, పొద్దున్నే మనం లేవగానే మన కోసం మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఎంతసేపు మనము జీవన విద్యలో యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ వర్క్షాప్లో మనం ఏం చెప్తున్నాము, మన పైన మనం వర్క్ చేసుకోవాలి. వేరే వాళ్ళకి అవుట్ సోర్స్ చేయొద్దు మన హెల్త్ కానీ మన హ్యాపీనెస్ కానీ. వీ షుడ్ నాట్ అవుట్ సోర్స్ దిస్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు అదర్ పీపుల్. ఒక డాక్టర్ నా హెల్త్ని కాపాడాలి, లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను హ్యాపీగా ఉంచాలి, నా భర్త నన్ను హ్యాపీగా ఉంచాలి, నా భార్య నన్ను హ్యాపీగా ఉంచాలి, నా తల్లిదండ్రులు నన్ను హ్యాపీగా ఉంచాలి, నా పిల్లలు నన్ను హ్యాపీగా ఉంచాలి. వీళ్ళందరూ బాధ్యత నా హెల్త్ కానీ, నా హ్యాపీనెస్ కానీ, నా ప్రాస్పెరిటీ కానీ. లేదంటే నా హెల్త్ పాడైతే డాక్టర్ బాధ్యత, నాది కాదు బాధ్యత, డాక్టర్ గారు మందులు ఇస్తేనే నేను హెల్తీగా అవుతాను. ఇట్లా వీఆర్ అవుట్ సోర్సింగ్ అవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు అదర్ పీపుల్. బట్ వాట్ వీఆర్ టెలింగ్ ఇన్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్స్. మన పైన మనం వర్క్ చేసుకోవాలి అని చెప్తున్నాం. సో మన పైన మనం ఎట్లా వర్క్ చేసుకోవాలి, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇలాగే చేయాలని కాదు, ఒక ఎగ్జాంపుల్, ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ మీకు ఐ ట్రై టు ఇంట్రడ్యూస్ దిస్ ఎగ్జాంపుల్. ఈ సేవర్స్లో జస్ట్ ఒక 6 యాక్టివిటీస్ ఎర్లీ మార్నింగ్ మనం చేసుకునే యాక్టివిటీస్ అనమాట. సేవర్స్ అంటే ఎస్ అంటే సైలెన్స్, ఏ అంటే ఎఫర్మేషన్స్, వి అంటే విజువలైజేషన్స్, ఈ అంటే ఎక్సర్సైజ్, ఆర్ అంటే రీడింగ్, ఎస్ అంటే స్క్రిబ్లింగ్. సో ఇది ఏంటి, జస్ట్ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను. సైలెన్స్ అంటే బీ క్వైట్ ఇన్ యువర్ మైండ్ అండ్ బ్లాక్ అవుట్ ద చాటర్ త్రూ మెడిటేషన్, ప్రేయర్ ఆర్ ఫోకస్ బ్రీతింగ్. పూర్తి అవేర్నెస్తో మైండ్ లోపల ఏం జరుగుతోంది అనేటువంటిది మనల్ని మనం గమనించుకోవడం, అది సైలెన్స్ అనమాట. అలా గమనించడం స్టార్ట్ అయితే అన్నెసెసరీ చాటర్ ఏదైతే మైండ్లో కంటిన్యూస్గా అలాగా ఎలా అంటే, మన సెల్ఫ్ లోపల ఈ ఒక చాటర్ బాక్స్ ఉంటుంది, లోపల కంటిన్యూస్గా అన్ని చెప్తుంటుంది, మనకు కనబడుతున్నా చెప్తుంటుంది. అదిగో చూడు అక్కడ వర్షం పడుతుంది, అగో చూడు ఆ కార్ కలర్ ఎలా ఉన్నదో, ఇలా కంటిన్యూస్గా లోపల ఒక కామెంటరీ, రన్నింగ్ కామెంటరీ జరుగుతుంటుంది అనమాట. మనకు తెలుసు, మనకు కనబడుతుంది, మన ఒక గ్లింప్స్ చూడగానే ఎవ్రీథింగ్ మనకు కనబడుతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు మళ్ళీ కామెంటరీ చెప్తూ ఉంటుంది అనమాట. మనం గమనించడం స్టార్ట్ చేస్తే, అరే ఈ కామెంటరీ అవసరమా అనుకుంటే వెంటనే ఎప్పుడైతే మనము గమనించడం స్టార్ట్ చేస్తామో, అవేర్నెస్తో మనల్ని మనం చూసుకుంటామో, అప్పుడు ఆ కామెంటరీ తగ్గిపోతుంది అనమాట. ఆ క్వైట్నెస్, స్టిల్నెస్ వస్తుంది. ఇంకా మనము డీప్గా ప్రయత్నించగలిగితే మనము ఈజీగా, చాలా ఏం కాకుండా ఆ థాట్లెస్ స్టేట్, ఈ చాటర్ అనేది లేకపోవడమే కాదు, అసలు ఏ థాట్స్ లేని స్టేట్లోకి వెళ్ళగలుగుతాం. అది రియల్ సైలెన్స్ అనమాట. సైలెన్స్ అంటే మాట్లాడకుండా ఉండడం, లేకపోతే ఏ పని చేయకుండా ఉండడం ఇనిషియల్ స్టేజ్లో కావచ్చు. బట్ లేటర్ ఆన్ హయ్యర్ లెవెల్ ఆఫ్ హయ్యర్ సెల్ఫ్ స్టేట్కి వెళ్ళాలి అంటే అసలు ఏమీ థాట్ లేని స్టేట్ అచీవ్ చేయగలుగుతామా? ఎలా చేయగలుగుతామండి? రోజుకి 50,000 నుండి 60,000 థాట్స్ వస్తాయంటారు. అన్ని వేల థాట్స్ వస్తుంటే ఎట్లా ఆ థాట్స్ని ఆపగలుగుతాము? ఒక ధారా ప్రవాహంలాగా, నదిలాగా అలా కంటిన్యూస్గా ఉధృతంగా థాట్స్ వెళ్ళిపోతుంటాయి. మరి ఆ సైలెంట్ స్టేట్లోకి ఎట్లా వెళ్ళగలుగుతాము అని చాలామంది అడుగుతుంటారు. ఎట్లా అంటే అగైన్ ద కీ ఈజ్ టు బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపనింగ్. అండ్
కీస్ టు ప్రాక్టీస్ డిటాచ్మెంట్. మనకి జనరల్లీ ఈ థాట్లు ఈ ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా ఎందుకు వచ్చేస్తుంటాయంటే, మనము అవేర్నెస్లో లేకపోవడం వల్ల ఈ థాట్స్కి ఎంటాంగిల్ అయిపోతాం, దానిలో మిక్స్ అయిపోయి మనము చిక్కుకుపోతాం అనమాట ఆ వలయంలోని. అవి అలా మనల్ని ఈడ్చుకుపోతుంటాయి. ఏదో నాకు ఇక్కడ కొద్దిగా నడుంలో నొప్పి వస్తున్నట్టుంది అని ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ రాగానే ఎందుకు వచ్చింది నడుము నొప్పి, మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో ఆయన ఎంఆర్ఐ తీసుకోమన్నాడు, ఎంఆర్ఐ తీసుకుంటే ఒకవేళ డిస్క్ ప్రొలాప్స్ లాంటిది ఏదైనా ఉంటే దానికి ఆపరేషన్ చేయాలన్నాడు, కానీ ఆపరేషన్ ఏమో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, ప్లస్ చాలా రిస్కీ ఆపరేషన్, ఒక్కొక్కసారి కాలు పడిపోవడము ఇలాంటివి అవుతాయి, లేదా ప్రాణం కూడా పోయే ఛాన్స్ ఉంది. నిజంగా ప్రాణం పోతే పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి, ఇలా జస్ట్ నడుములో డిస్కంఫర్ట్ దగ్గర నుండి మనము పిల్లల పెళ్ళిళ్ళ సంగతి వరకు వెళ్ళిపోయాం. జస్ట్ అలా ఒక థాట్ నుంచి ఒక థాట్, ఒక థాట్ నుంచి ఒక థాట్, ఒక థాట్ నుంచి ఒక థాట్, లింక్ ఎలా జరిగిపోయి కంటిన్యూస్ ప్రవాహంలా వెళ్ళిపోతున్నాయి థాట్స్. ఒక చిన్న థాట్ని పెద్ద థాట్గా మనమే దాన్ని ఇచ్చేస్తున్నాం. మనలో అవేర్నెస్ ఉంటే కనుక ఈ థాట్స్ ఏం జరుగుతున్నాయనేది డిటాచ్డ్గా మనం చూడగలుగుతాం. నిజంగా డిటాచ్మెంట్తో చూస్తే ఈ థాట్స్లో 2 రకాల థాట్స్ ఉంటాయి. ఒకటి మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటి ప్లెజెంట్ థాట్స్, హ్యాపీ థాట్స్. 2 మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అన్హ్యాపీ థాట్స్. 2 రకాల థాట్స్ ఉంటాయి కరెక్ట్గా గమనిస్తే. ఏవో కొన్ని మిస్లేనియస్ థాట్స్ ఉంటే ఉండొచ్చు, బట్ మోస్ట్లీ మనల్ని సంతోషపెట్టే థాట్స్, మనల్ని బాగా ఆనంద పెట్టే థాట్స్. సో వీటిల్లో కూడా ఇంకా చూస్తే కనుక ఆల్రెడీ జరిగిపోయిన దానికి సంబంధించిన థాట్స్, లేదా జరగాల్సిన దాని గురించి సంబంధించిన థాట్స్, ఇంతే బేసిక్గా ఇవే ఉంటాయి. సమ్ మిస్లేనియస్ థాట్స్ తీసుకుంటే పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ థాట్స్ పాస్ట్ గురించి లేదా ఫ్యూచర్ గురించి, హ్యాపీ థాట్స్, అన్హ్యాపీ థాట్స్, లేదా ప్లెజెంట్ థాట్స్, అన్ప్లెజెంట్ థాట్స్, ఇవే ఉంటాయి. ఇప్పుడు మనం కనుక డిటాచ్మెంట్ని ప్రాక్టీస్ చేయగలిగితే, సైలెన్స్లో కూర్చోవడం స్టార్ట్ చేస్తే, ఈ సైలెన్స్లో మనము జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ గేట్ కీపర్, ఆర్ ఒక టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఒక గార్డ్ అనుకోండి. టోల్ గేట్ దగ్గర గార్డ్ ఏం చేస్తాడు, వస్తున్న ప్రతి వెహికల్ని చెక్ చేసి పంపించేస్తుంటాడు. అట్లా డిటాచ్డ్గా మనం ప్రతి థాట్ని మనము చెక్ చేసి పంపించగలుగుతామా? డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు చూడండి, మీరు ఏదో కౌన్ బనేగా కరోర్పతి లాంటిది ఏదో చూస్తున్నారు అనుకోండి, అందులో ఎవరికో 10 కోట్లు ప్రైజ్ మనీ వచ్చింది. ఈ 10 కోట్ల ప్రైజ్ మనీ వీడు ఏం చేస్తాడు, ఈ డబ్బులు వాళ్ళకి క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా, డిడి ఇస్తారా, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారా, టీడీఎస్ ఎంత కట్ చేస్తారు, అండ్ ఈ డబ్బులు వాడు ఎక్కడ దాచుకుంటాడు, బ్యాంక్లో దాచుకుంటాడా, షేర్స్లో పెడతాడా, మ్యూచువల్ ఫండ్లో పెడతాడా, లేకపోతే రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెడతాడా, ఎవరికైనా వడ్డీకి అప్పిస్తాడా, వీడికి నామినీ ఎవరిని పెడతాడు, ఎవరి పేరుని పెడతాడు, ఇవన్నీ మనం ఆలోచిస్తామా? ఎవరికో వచ్చింది 10 కోట్లు, వచ్చింది పోన్లే అనుకుంటాం అంతే, అంతకుమించి మనం ఏం ఆలోచించము. అట్లనే సపోజ్ ఏదైనా, అదే మన లైఫ్ అనుకోండి, మనకు ఒక 10 రూపాయలైనా సరే చాలా ఆలోచిస్తాం, వేరే వాడి 10 కోట్లైనా పెద్దగా ఆలోచించం, అంత ఇన్డెప్త్ ఆలోచించం. అలాగే మనం సీరియల్ చూస్తున్నాము, సినిమా చూస్తున్నాము, హీరో చచ్చిపోగానే అరే హీరో చచ్చిపోయాడు, వాడికి అసలు ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, వాడి పెళ్ళాం పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, పెళ్ళాము మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటుందా, పిల్లల సంగతి ఏంటి, ఆ పిల్లలు వాళ్ళ చదువు సంగతి ఏంటి, వాళ్ళ పెళ్ళిళ్ళ సంగతి ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించం కదండి. ఎందుకంటే ఇది మన లైఫ్ కాదు, అసలు అది సినిమా, అది అసలు నిజమే కాదు అని మనకు తెలుసు. సో డిటాచ్డ్గా ఉంటాం. కానీ మన లైఫ్కి సంబంధించిన ఏ చిన్న విషయమైనా కూడా చాలా ఇన్డెప్త్ మనము ఆలోచిస్తాం, ఇన్డెప్త్ మనము పట్టించుకుంటాం. సో ఇలాంటి ఇన్డెప్త్ అటాచ్ అయిపోయి అందులో కొట్టుమిట్టాడిపోతూ ఎంటాంగిల్మెంట్ అయిపోతూ అట్లా కాకుండా డిటాచ్గా మన థాట్స్ని మనం చూడగలుగుతామా ఈ సైలెన్స్ అనే దాంట్లో? అలా చూడగలుగుతున్నప్పుడు ఎలా అంటే, ఇందాక చెప్పాను కదా, ఒక టోల్ గేట్, మెంటల్ టోల్ గేట్ దగ్గర మనం నిలబడ్డాము. ఈచ్ థాట్ వస్తున్న థాట్ని ఇది ప్లెజెంట్ థాటా, అన్ప్లెజెంట్ థాటా, పాస్ట్కి సంబంధించిందా, ఫ్యూచర్కి సంబంధించిందా, జస్ట్ గమనించి పక్కకు పంపించేయడం. నెక్స్ట్ వెహికల్ వస్తుంది, ప్లెజెంట్ థాటా, అన్ప్లెజెంట్ థాటా, పాస్ట్ ఫ్యూచరా, నెక్స్ట్ ప్లెజెంటా, అన్ప్లెజెంటా, పాస్టా ఫ్యూచరా, నెక్స్ట్ ప్లెజెంటా, అన్ప్లెజెంటా, పాస్టా ఫ్యూచరా, నెక్స్ట్, ఇలా నెక్స్ట్ అనుకుంటూ పక్కకి పంపించేస్తూ ఉంటే, అంటే ప్రాక్టికల్గా మీరు కనుక చేస్తే యూ విల్ సీ దట్ ఇంతకుముందు ధారా ప్రవాహంలాగా వచ్చేస్తున్నటువంటి థాట్స్ మధ్యలో యూ విల్ సీ ఎ గ్యాప్ బిట్వీన్ వన్ థాట్ అండ్ అనదర్ థాట్. ఈ గ్యాప్ బిట్వీన్ వన్ థాట్ అండ్ అనదర్ థాట్ వేర్ దెర్ ఇస్ నో థాట్ లేని స్థితి ఉంటుంది కదా, దాన్ని సైలెన్స్ అనొచ్చు మనం.
కంప్లీట్లీ థాట్లెస్ స్టేట్, ఈ ఇంటర్నల్ చార్టర్ ఏమీ లేకుండా కంప్లీట్ థాట్లెస్ స్టేట్ ఏదవుతుందో, ఆ థాట్లెస్ స్టేట్ని మనం అచీవ్ చేయడానికి ఈ డిటాచ్మెంట్తో మన థాట్స్ని మనం గమనించడము, అవేర్నెస్తో గమనించడము, అలా గమనిస్తూ ఉంటే కనుక మనం దాన్ని బాగా ఇన్డెప్త్ వెళ్ళిపోము ఆ థాట్లోకి. ఈ చిన్న థాట్ని పెద్ద థాట్గా మార్చము, జస్ట్ పంపించేస్తున్నాం, థాట్ని పంపించేస్తుంటే మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి. ఈ గ్యాప్ని పెద్దది చేయాలి, సంకల్ప బలంతో పెద్దది చేయాలి. అలా పెద్దది చేసి మనం 10 నిమిషాలు సైలెన్స్లో కూర్చుంటే ఒక 2 నిమిషాలు మనం థాట్లెస్ స్టేట్లో ఉండగలిగినా కూడా దట్ ఈస్ అ మేజర్ అచీవ్మెంట్. అండ్ ఆ స్థితిలో ఐ జస్ట్ కాంట్ టెల్ యూ, నోట్తో చెప్పలేను, యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఆ 2 నిమిషాలు థాట్లెస్ స్టేట్ మనలో ఎంత శక్తి నింపుతుంది, మన లోపల ఎంత హీలింగ్ చేస్తుంది, మన లెవెల్ ఆఫ్ సెల్ఫ్ ని హయ్యర్ లెవెల్ కి ఎట్లా తీసుకెళ్తుంది, మన బాడీని ఎంత హెల్తీగా తయారు చేస్తుంది. ఆల్ దీస్ ఆర్ ది మీద బోల్డ్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా జరుగుతుంది. యాక్చువల్లీ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ సైలెన్స్ అండ్ మెడిటేషన్ ఆన్ హ్యూమన్ మైండ్ అండ్ హ్యూమన్ బాడీ. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రాక్టికల్గా ఈ సైలెన్స్ అనేది ప్రాక్టీస్ చేయడము, అది మనం ఎట్లా చేస్తాము, మెడిటేషన్ చేస్తామా, ప్రేయర్ చేస్తామా, ఫోకస్డ్ బ్రీతింగ్ చేస్తామా, బ్రెత్ పైన మనం ఫోకస్ చేస్తామా, లేదా ఇట్లా మెంటల్ టోల్గేట్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తామా, వాట్ ఎవర్ వీ డూ, కొంత సమయము రోజు మన కోసం మనము సైలెంట్గా ఉండగలుగుతున్నామా, మనలో ఏం జరుగుతుందో మనం గమనిస్తూ మన లోపల థాట్లెస్ స్టేట్ని అచీవ్ చేయడానికి ప్రయత్నించగలుగుతున్నామా అనేది, దిస్ ఈజ్ వన్ థింగ్ అండి, వన్ పార్ట్. నెక్స్ట్ ఎఫర్మేషన్స్ అంటే మనము కంటిన్యూస్గా మన మైండ్ని ప్రోగ్రామింగ్ చేసుకుంటాం అనమాట. లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటారు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటారు అనమాట. మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తుంటే అంటే పాజిటివ్గా ప్రోగ్రామ్ చేసుకోవడం అనమాట. అంటే మంచి మంచి విషయాలు మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది ఆల్రెడీ చేస్తున్నట్టుగా, మనం ఏవైతే ఇక్కడ రాసున్నాయి చూడండి, మనం ఏవైతే గోల్స్ని అచీవ్ చేయాలనుకుంటున్నామో, మనం ఏదైతే ఫియర్స్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నామో, మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నామో, ఏవైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ ఆల్రెడీ చేస్తున్నట్టుగా, ఆల్రెడీ అట్లా ఉంటున్నట్టుగా మనం రాసుకోవాలన్నమాట. రాసుకుని మనం చదువుకోవాలి. మనము ఆ రాసినటువంటి ఎఫర్మేషన్స్ని చదవాలి, గట్టిగా చదవచ్చు లేదా మనసులో చదవచ్చు, బట్ రోజు చదవాలి. అలా చదువుతుంటే దాని ఇంపాక్ట్ మైండ్ పైన అద్భుతంగా ఉంటుందన్నమాట, వండర్ఫుల్గా ఉంటుంది. సో దీనిపైన కూడా చాలా రీసెర్చ్ జరిగింది. ఈ ఎఫర్మేషన్స్ కంటిన్యూస్గా ఎఫర్మేషన్స్ని చదువుతూ ఉండడం వలన మనం మేనిఫెస్ట్ చేస్తామన్నమాట. వాట్ ఎవర్ రియాలిటీ వాట్ ఎవర్ డ్రీమ్స్ వీఆర్ looking at, whatever thoughts we have about our future, we will be able to manifest. దాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికి ఎఫర్మేషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అని జనరల్లీ మనకి కామన్గా తెలిసిన ఎఫర్మేషన్, డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్, హ్యాపీయర్ అండ్ హెల్దియర్, అట్లా మనము అనుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కోసం రాసుకున్న ఎఫర్మేషన్స్ని నేను జస్ట్ మీకు చదివి వినిపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కోసం రాసుకున్నవి జస్ట్ ఒక నిమిషంలో చదివి వినిపిస్తాను. ఐఎమ్ ఏ టార్చ్ బేరర్ ఆఫ్ ఎ హెల్దీ సొసైటీ. డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్, healthier and wealthier, happier and prosperous. I can withstand a lot of physical strain and mental stress. I'm regenerating my teeth, filling all cavities. I'm growing new hair on my scalp. I'm getting into my best shape. I have a stunning body and a spectacular mind which coexist in harmony. I have an excellent immunity. I always have positive feelings in my desires, thoughts, and expectations. I always have trust on intention of others. I'm always self-aware about my coexistence between self and body. I always have right understanding and right feeling in myself. My relationship with Kavita is becoming harmonious and deep. I'm spending more time with my kids, parents, and sisters' family. My conversation with Kavita is becoming more pleasant and enriching. I always give the best preference to understand and live with relationship, harmony, and coexistence. ఇలా కొన్ని అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ నా కోసం నేను రాసుకున్నవి నేను రోజు చదువుకుంటాను పొద్దున్నే. అండ్ సైలెన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక డీపర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం చెప్పుకునే ఎఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేస్తాయంట, పాజిటివ్గా ప్రోగ్రామ్ చేస్తాయంట. ఈ పాజిటివ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకి. అలాగే విజువలైజేషన్ అంటే
imagining yourself doing each thing you need to do for the day and imagine what it feels like to succeed. సో ఇది మా పేషెంట్స్ కూడా మేము నేర్పిస్తామండి ఈ విజువలైజేషన్ అనేది. చాలా మంది పేషెంట్స్ పారాలసిస్తో చాలా అంటే బాడీలో కొన్ని ఆర్గాన్స్ పనిచేయక అసలు కంప్లీట్లీ బెడ్ రిడన్ అయిపోయినటువంటి పేషెంట్స్ని వి టెల్ దెమ్ టు విజువలైజ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఆల్రెడీ హీల్డ్. మీరు ఎట్లా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారో అట్లా అయిపోయినట్టుగా మీరు జస్ట్ విజువలైజ్ చేసుకోండి. కళ్ళు మూసుకుంటే మీకు కనబడాలి. యూ హ్యావ్ టు పిక్చర్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్కి ఏం చెప్తామంటే, మీరు బెడ్ రిడన్గా ఉన్నారు, మీరు ఏం చూడాలంటే కళ్ళు మూసుకుంటే మీ ఆ స్క్రీన్ పైన మీరు కనబడాలి. ఎట్లా కనబడాలి? ఇలా గడ్డం, మాస్ పైన గడ్డం తోటి ఇట్లాగా ఏదో పాత బట్టలు వేసుకుని కాదు, మంచిగా నీట్గా షేవ్ చేసుకుని, కోమ్ చేసుకుని, మంచి షర్ట్ ప్యాంట్ వేసుకుని, అవసరమైతే ఇన్ షర్ట్ చేసుకుని, షూ వేసుకుని, మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు చాలా హెల్దీగా అండ్ చాలా చాలా బోత్ ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్గా మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఎంత డీప్గా విజువలైజ్ చేసుకోవాలంటే మీరు ఏ రంగు చొక్కా వేసుకున్నారు, ఏ రంగు ప్యాంట్ వేసుకున్నారు కూడా మీకు కనబడాలి. మీరు బెల్ట్ పెట్టుకున్నారా లేదా, జుత్తు కుడివైపు దూకున్నారా, ఎడమవైపు దూకున్నారా, ఆడవాళ్ళు అయితే చెవిలో ఏం పెట్టుకున్నారు, చేతికి ఏం పెట్టుకున్నారు, మెడలో ఏమున్నది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కనబడాలి. అండ్ మీరు ఏం చేస్తున్నారు ఆ టైంలోని. మీరు అంటే బెడ్ రిడన్ వాళ్ళకి ఏం చెప్తామంటే, మీరు మెట్లు ఎక్కుతున్నట్టు, మీరు పరిగెడుతున్నట్టు, మీరు జంపింగ్ చేస్తున్నట్టు అట్లా విజువలైజ్ చేసుకోండి అంటాం. అట్లానే మీరు ఈ రోజు ఏవైతే డిఫికల్ట్ టాస్క్స్ ఉన్నాయో ఆల్రెడీ చేసేసినట్టుగా విజువలైజ్ చేసుకోండి అండ్ ఫీల్ హౌ గుడ్ యూ విల్ ఎక్స్పీరియన్స్. యూనో ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ చేస్తున్నట్టు. ఫ్యూచర్లో మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవి ఆల్రెడీ చేస్తున్నట్టుగా. ఈ విజువలైజేషన్ అనేది అంటే మైండ్ విల్ నాట్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్, నాట్ సెల్ఫ్ మైండ్ అండి, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ. ఇఫ్ యు ఆర్ విజువలైజింగ్ కంటిన్యూస్లీ యువర్ గోల్స్, మరి ఏదైతే చేయాలనుకుంటున్నారో అదంతా కంటిన్యూస్గా విజువలైజ్ చేసుకుంటూ ఉంటే కనుక అది యువర్ హోల్ బీయింగ్ విల్ హెల్ప్ ఇన్ సచ్ అ వే దట్ అది ఏదైతే మీరు విజువలైజ్ చేసుకుంటున్నారో అది రియల్గా జరిగేలాగా దానికి అన్ని విధాల హెల్ప్ మీ బాడీ నుంచి, సెల్ఫ్ నుంచి వస్తుందట. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యూనివర్స్ నుంచి కూడా అటువంటి హెల్ప్ వస్తుందట మీరు విజువలైజేషన్ కరెక్ట్గా చేయగలిగితే. సో మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో, మీరు రిలేషన్షిప్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఆ రిలేషన్షిప్స్ బాగా ఇంప్రూవ్ అయినట్టుగా మీరు వైఫ్తో, హస్బెండ్తో, పిల్లలతో, పేరెంట్స్తో, అక్కచెల్లెలతో, ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో, సబార్డినేట్స్తో, వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఎంతో బాగా ప్లెజెంట్ మూమెంట్స్ స్పెండ్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. మీరు హెల్త్కి సంబంధించినవి అయితే ఆల్రెడీ హెల్తీగా అయినట్టుగా స్పెసిఫిక్స్ అనమాట చాలా క్లియర్గా విజువలైజ్ చేసుకోవాలి. ఏదో జస్ట్ ఐఎమ్ హెల్దీ అన్నట్టుగా కాదు. ఏంటి హెల్దీ అంటే ఎంత వెయిట్తో ఉన్నారు, ఎంత ఎంత యూనో ఎటువంటిది అచీవ్ చేసుకున్నారు, ఎన్ని కిలోమీటర్స్ పరిగెడుతున్నారు, లేకపోతే ఎన్ని సూర్య నమస్కారాలు చేస్తున్నారు, అవన్నీ ఆల్రెడీ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోవాలన్నమాట. సో విజువలైజింగ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మీరు జస్ట్ ఒక్కసారి కనుక మీరు ఒక వారం రోజులు, 10 రోజులు మీరు చేయగలిగితే యూ విల్ సీ ఆఫ్ చేంజ్ అనమాట. సో దట్ ఈస్ విజువలైజేషన్. దెన్ ఎక్సర్సైజ్. సో ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే అగైన్ మన యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్లో తెలుసుకున్నాము. అందులో లేబర్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, ఆసన్, ప్రాణాయామం, మెడిటేషన్, ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి. సో లేబర్ అంటే మనం చేసే శ్రమ అనమాట. మనము గార్డెనింగ్ చేస్తున్నామా, లేకుంటే క్లీనింగ్ చేస్తున్నామా, లేకపోతే వెళ్ళి కూరగాయలు చేస్తున్నామా, ఏదో సమ్ ఫిజికల్ యాక్టివిటీ మనం చేస్తాం, వేర్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్టివిటీ, అది లేబర్ లేదా శ్రమ అంటాం. ఎక్సర్సైజ్ అది కాకుండా స్పెసిఫిక్గా మనం కొన్ని జాయింట్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మోకాళ్ళకు నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, నడు నొప్పి వస్తుంది, వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయాలి, అది ఎక్సర్సైజ్. అవి కాకుండా స్పెసిఫిక్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి స్పెసిఫిక్ ఆసనాస్ ఏమైనా చేస్తామా, సూర్య నమస్కారాలు ఏమైనా చేస్తామా, అండ్ ప్రాణాయామం ఏమైనా చేస్తామా, ఇవన్నీ కూడా మనకి కేవలం ఇక్కడ మూవింగ్ అలౌస్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ ఫ్లో టు బ్రెయిన్ అన్నారు. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి వేరియస్ ఎక్సర్సైజెస్, ఆసనాస్ ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుని ఏం చేయాలనేది మన ఇష్టము, బట్ ఫిజికల్గా మన బాడీని మనం పట్టించుకోవడానికి చేయాల్సింది. అండ్ రీడింగ్, ఇది కూడా పొద్దున్నే మార్నింగ్ మనం చేసేటువంటి యాక్టివిటీలో ఒక పార్ట్గా రోజు ఒక మంచి పుస్తకాన్ని చదవడం. మనకి మోటివేషన్ లెవెల్స్ పడిపోకుండా కంటిన్యూస్గా మన మోటివేషన్ లెవెల్స్ని హయ్యర్ లెవెల్లో పెట్టుకుని హయ్యర్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్లో ఉండాలంటే కంటిన్యూస్గా మంచి మంచి వ్యక్తుల తాలూకా లైఫ్ బయోగ్రఫీస్ కావచ్చు, లేకపోతే మోటివేషనల్ బుక్స్ కావచ్చు, వెల్త్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ వీ కెన్ షేర్ బుక్స్ విచ్ వీ రీడ్ రెగ్యులర్గా. మన వాట్సాప్ గ్రూప్స్లో కూడా మేము వీ కెన్ షేర్ వాట్ వీఆర్ రీడింగ్ రైట్ నో, వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ రెడ్, అలాంటివి. అలాగే మీరు చదివినవి కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. సో మంచి మంచి థాట్స్, పాజిటివ్ థాట్స్, ఐడియాస్ రావడానికి మంచి బుక్స్ చదవడం, అది రీడింగ్. అండ్ స్క్రిబ్లింగ్ లేదా స్క్రైబింగ్ అంటే ఏంటి అంటే ఒక జర్నల్ రాయడం.
ఏం జర్నల్ రాస్తాము? మన లోపల ఏం జరుగుతుందో, ఇంతకుముందు చెప్పాను కదా! నీచేరిగచ్చతి ఉపరిచిత సహ చక్ర నిమిక్రమేణ అని అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కదా! మనం ప్రెజెంట్ ఏ స్టేట్‌లో ఉన్నామో ప్రతిరోజు మనం రాసుకోవాలన్నమాట. ఎట్లా ఉన్నది? మనం బ్రష్ చేసామా, స్నానం చేసామా, వీడిని కలిసామా, ఆడిని కలిసామా కాదు. మనలో మన అవేర్‌నెస్‌లో మనకి ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. మనం ఏ స్టేట్‌లో ఉన్నామో తెలుస్తుంది. సో, మనం లోవర్ స్టేట్‌లో ఉంటే గనుక నేను ఈ లోవర్ స్టేట్‌లో ఉన్నాను. నేను ఇది చేస్తున్నాను. ఈ ప్రాక్టికల్‌గా మళ్ళా పైకెళ్ళడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం పని చేయలేదు. ఈ ప్రయత్నం చేశాను. ఇది పని చేసింది. ఇవి కంటిన్యూస్‌గా రికార్డ్ చేస్తున్నాం అనుకోండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఎప్పుడో మనం సడెన్‌గా లోవర్ స్టేట్‌లో పడిపోయినప్పుడు, ఇంతకు ముందు నేను అలాంటి స్టేట్‌లోంచి పైకి రావడానికి నేను ఏం చేశానో ఒకసారి ఆ బుక్ తీసి, జర్నల్ తీస్తే మనకు గుర్తొస్తుంది. ఇవన్నీ చేస్తే పని చేయలేదు. బట్ ఇది చేస్తే పని చేసింది. సో, డైరెక్ట్‌లీ మళ్ళా ట్రయల్ అండ్ ఎర్రర్ వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా ఆ స్టేట్‌లోంచి పైకెళ్ళడానికి ఏం చేసామో అదే చేసి మళ్ళీ తొందరగా పైకెళ్ళొచ్చు అనమాట. సో, అలా మన కంటిన్యూస్ మన గ్రాఫ్ అనేది పైకెళ్తుందా, లేకపోతే ఓన్లీ స్టాటిక్‌గా ఉందా, కిందకెళ్ళిపోతుందా చూడడానికి ఈ జర్నల్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట. జర్నల్ ఒకటే కాదు, మనము వీ కెన్ మేక్ వన్ సింపుల్ ట్రాకర్. ఒక సింపుల్ ట్రాకర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేవర్స్ ట్రాకర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చాలా మందికి మన హెల్త్ ట్రాకర్ గురించి తెలుసు. సేవర్స్ ట్రాకర్‌లో సో అది ఎట్లా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. దానికి ముందు మామూలుగా ఎంత టైం పడుతుందో చూడండి. సో, ఈ సైలెన్స్‌కి ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి. అలాగే ఎఫర్మేషన్స్‌కి ఒక 5 మినిట్స్, విజువలైజేషన్‌కి ఒక 5 మినిట్స్, ఎక్సర్సైజ్‌కి ఒక 10-30 మినిట్స్, రీడింగ్ ఒక 15 మినిట్స్ ఆఫ్ రీడింగ్, 15 మినిట్స్ ఆఫ్ రైటింగ్. ఏదో ఒకటి రాయండి. ఇదే రాయాలి, ఇట్లాగే రాయాలి, ఒక బ్యూటిఫుల్‌గా రాయాలి, లేదా ఒక పేజీ నింపాలి కాదు. మీకు ఆ రోజు 2 సెంటెన్స్‌లే వస్తే 2 సెంటెన్స్‌లే రాయండి. ఆ రోజు ఎక్కువ రాయాలనిపిస్తే ఎక్కువ రాయండి. బట్ స్టిల్ రైట్ సంథింగ్ అబౌట్ యువర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ ఏ స్టేట్‌లో ఉన్నది, ఏం జరుగుతోంది, అండ్ నేను ఏం చేస్తే తొందరగా బెటర్ స్టేట్‌కి వెళ్తాను, బాడీ హెల్తీగా ఉందా లేదా, వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ అబౌట్ దిస్ డెవలప్మెంట్, గ్రోత్ గురించి యూ రైట్ సంథింగ్ అనమాట. సో, ఇవన్నిటికీ అంటే గంట నుండి 2 గంటలు పట్టొచ్చు మాక్సిమం. బట్ యూ డిజర్వ్ దట్ టైం అండి. నిజంగా మనము మన కోసం ఆ టైం ఇవ్వగలగడం అనేది దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు అవర్సెల్వ్స్, అండ్ దట్ ఈస్ ఆల్సో ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు అవర్ ఫ్యామిలీ. మనం కనుక ఆ స్టేట్ లో మనం ఉండగలిగితే, మనతో మన ఫ్యామిలీ ఇంటరాక్ట్ అయినప్పుడు మనం ఎప్పుడు మంచిగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం. ఎప్పుడు ఈ సేవర్స్ అనేది మనము అంటే ఈ మార్నింగ్ సమ్ కైండ్ ఆఫ్ రొటీన్ మనం ప్రాక్టీస్ చేస్తుంటే, మనం హయ్యర్ స్టేట్ ఆఫ్ సెల్ఫ్ లో ఉంటే ఎప్పుడు కూడా మన ఫ్యామిలీకి మనం హెల్ప్ చేసే విధంగానే ఉంటాం, కానీ ఒక రోడ్ బ్లాక్ కాకుండా వాళ్ళ సెల్ఫ్ ని డిస్టర్బ్ చేసే స్థితికి వెళ్ళం అనమాట. సో, వర్కింగ్ ఆన్ అవర్ సెల్స్ ఈజ్ ఆల్సో ఏ బెస్ట్ గిఫ్ట్ టు అవర్ ఓన్ ఫ్యామిలీ. సో, ఇక్కడ ఒక చిన్న ట్రాకర్ ఉంది చూడండి. అంటే ఒక వీక్లీ ట్రాకర్ అనమాట. సేవర్స్ అని రాసాం. ఓకే. అంటే సైలెన్స్, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్ కానీ, ఓకే, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు సపోజ్ ఈ రోజు మనం సైలెన్స్ చేసామనుకోండి, మండే టిక్ పెడతాం. ఎఫర్మేషన్స్ చేసామనుకోండి టిక్ పెడతాం. విజువలైజేషన్ చేసామనుకోండి టిక్ పెడతాం. ఎక్సర్సైజ్ చేసామనుకోండి టిక్ పెడతాం. రీడింగ్ చేసాం టిక్ పెడతాం. స్క్రిబ్లింగ్ చేసాం టిక్ పెడతాం. చేయకపోతే ఇంటూ పెడతాం. ఇలా ఒక 1 వీక్ చేయగానే ఈ 1 వీక్ ట్రాకర్లో ఈ 1 వీక్లో నా ప్రోగ్రెస్ ఎలా ఉంది అని మనల్ని మనం గమనించగలుగుతాం అనమాట. లేదు, ఇంకా బెటర్ ట్రాకర్ ఏంటంటే ఈ మంత్లీ ట్రాకర్ కూడా వేసుకోవచ్చు. సేమ్ సేవర్స్ ది మంత్లీ ట్రాకర్ అనమాట. 31 రోజులు, రోజు టిక్ పెట్టడం, చేయకపోతే ఇంటూ పెట్టడం, ఏదైనా నోట్స్ రాయాలంటే రాయడం. సో, ఇది ఒక 1 మంత్ లో మన గ్రాఫ్ ఎలా ఉందో క్లియర్ గా మనకు కనబడుతుంది అనమాట. సో, ఇది కనబడితే మనం మామూలుగా రోజు అన్ని చేసేస్తున్నామండి అని అనుకుంటాం. క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కళ్ళకు కట్టినట్టు ఈ మిర్రర్ అవుతుంది అనమాట, రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్, ఇదిగో ఇలా ఉన్నది నా పరిస్థితి అని మనకు కనబడినప్పుడు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇంకేమైనా కొత్త గోల్స్ పెట్టుకోవాలా, ఇంకేమైనా యాక్టివిటీస్ యాడ్ చేయాలా, ఇంకేదైనా టైం ఇంక్రీజ్ చేయాలా, స్ట్రెచ్ చేయాలా, ఇదంతా కూడా మనం ఇంకా బెటర్ గా చేయగలుగుతాం అనమాట. ఎందుకు చేయాలి? అండ్ ఇందులో నేను ఐ విల్ ట్రై టు టెల్ యూ ఫ్యూ థింగ్స్ అనమాట. అంటే అబ్జర్వింగ్ బాడీ అనేది ఎప్పుడు చేయాలి, మార్నింగ్ టైంలో చేయాలి. అండ్ హోల్ డే మన అవేర్నెస్తో ఉన్నప్పుడు మనం బాడీని అబ్జర్వ్ చేయాలి, మన సెల్ఫ్ని అబ్జర్వ్ చేయాలి, మన బాడీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, సెల్ఫ్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను, విచ్ యూ కెన్ ఇన్కల్కేట్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. యూ కెన్ మేక్ యువర్ ఓన్ ట్రాకర్. సో, మా హెల్త్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ చెప్తుంటాం అనమాట. మన బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకోండి. మన బ్రెత్ ప్యాటర్న్ ఎట్లా ఉన్నది, డీప్గా ఉందా, షాలోగా పైన గాలి పీలుస్తున్నామా, డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ చేయగలుగుతున్నామా, సో ఫాస్ట్గా బ్రీతింగ్ చేస్తున్నామా, స్లోగా రిలాక్స్గా చేస్తున్నామా, రిథమాటిక్గా బ్రీతింగ్ చేస్తున్నామా, ఎర్రిథమాటిక్గా చేస్తున్నామా, సౌండ్స్తో బ్రీత్ చేస్తున్నామా, సౌండ్ లేకుండా చేస్తున్నామా, ముక్కుతో గాలి పీలుస్తున్నామా, నోట్తో గాలి పీలుస్తున్నామా. ముక్కుతోనే పీల్చాలి, నోట్తో గాలి పీల్చడం కరెక్ట్ కాదనమాట.
సో ఇట్లా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. రోజులో ఒక 4-5 సార్లు అట్లీస్ట్ ఒక 4-5 సార్లు మనల్ని మన బ్రెత్‌ని అబ్జర్వ్ చేస్తే, పర్టిక్యులర్‌లీ మన మెంటల్ స్టేట్ డిస్టర్బ్డ్‌గా ఉందనుకోండి, చాలా డిస్టర్బ్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడు కనుక మన బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే, షాలో బ్రీతింగ్, పైపైన గాలి పీలుస్తుంటాం, ఫాస్ట్‌గా పీలుస్తుంటాం, ఫాస్ట్‌గా స్లోగా ఎరిథమెటిక్‌గా పీలుస్తుంటాము, నోట్‌తో గాలి పీలుస్తుంటాం, గాలి అందదనమాట ఆ స్ట్రెస్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు. సో అప్పుడు కనుక మన అవేర్నెస్ వచ్చేస్తే కనుక, అరే నేను స్ట్రెస్ఫుల్ స్టేట్లో ఉన్నాను, చూడు నా బ్రెత్ ప్యాటర్న్ ఇట్లా ఉన్నదని అవేర్నెస్ వస్తే, అప్పుడు వెంటనే మన బ్రెత్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకుని సెల్ఫ్ మళ్ళా బెటర్ స్టేట్ లోకి తీసుకెళ్ళగలుగుతాం అనమాట. ఎట్లా కరెక్ట్ చేసుకుంటాము? చాలా మంది అంటారు, ఆ టైంలో ఎంత ట్రై చేసినా కూడా డీప్ బ్రీతింగ్ రావట్లేదండి అని. నేనేం చెప్తానంటే, ఆ టైంలో యూ స్టాప్ ద బ్రెత్, గాలిని ఆపేసేయండి, గాలిని బంధించండి. ఎంతసేపు ఇంకా నా వల్ల కాదన్నంత వరకు గాలిని ఆపేసేయండి. ఆపేసిన తర్వాత సడన్ గా యూ విల్ డీప్లీ టేక్ బ్రెత్ అనమాట. అప్పుడు స్లోగా డీపర్ బ్రెత్ వస్తుంది అనమాట. అండ్ అలా డీప్ ఒక హలో హలో సార్, క్వశ్చన్స్ పోయి క్యూఎండ్ వస్తుంది సార్. 7:40 అయింది, ఒకసారి రిమైండ్ చేద్దామని. సో డీపర్ బ్రెత్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే మెంటల్ స్టేట్ బెటర్ గా అనేది కనబడుతుంది అనమాట. ఇట్లా మన బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. మన ఆకలి, హంగర్ టైంకి రెగ్యులర్ గా వస్తుందా, లేదంటే ఒక్కొక్కసారి పెరుగుతుందా, ఒకసారి తగ్గుతుందా, దాహం ఎలా ఉన్నది, మన బాడీలో ఏం జరుగుతుంది, స్ట్రాంగ్ గా ఉందా, బాడీ వీక్ గా ఉందా, ఫ్లెక్సిబుల్ గా ఉందా, రిజిడ్ గా ఉందా, ఏదైనా పని చేయాలంటే ఈజీగా మనం విత్స్టాండ్ చేయగలిగే అంత స్ట్రెంగ్త్ ఉందా, లేదంటే కొంచెం పని చేయగానే అలసిపోతున్నామా, బయట వాతావరణంలో మార్పు వస్తే వెంటనే మనం అలసిపోతున్నామా, వెంటనే ఏదో జబ్బు ప్రాబ్లం వస్తుందా, హెల్త్ ప్రాబ్లం వస్తుందా, ఈ సీజన్ లో మార్పు రాగానే హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సెల్ఫ్ ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నామా, చాలా లెథర్జిక్ గా ఉన్నామా, ఎప్పుడు మైండ్ ఏదైనా పని చేయాలంటే చాలా ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్టుగా ఉంటుందా, లేకపోతే ఎప్పుడు అది ఎందుకు పోస్ట్పోన్ చేద్దాం అన్నట్టుగా ఉంటుందా, ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వస్తే మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాము, ఒక ఛాలెంజ్ వస్తే మనం ఛాలెంజ్ ని ఫేస్ చేస్తున్నామా, పరిగెట్టి పారిపోతున్నామా, మన లోపల ప్రాస్పరిటీ అనే ఫీలింగ్ ఉందా, నా దగ్గర అన్ని ఉన్నాయి, నా దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నదనే ఫీలింగ్ ఉందా, ఎప్పుడు డిప్రైవ్డ్ గా దారిద్ర్యం అనే ఫీలింగ్ లో బతుకుతున్నామా, అవతల వ్యక్తితో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి పైన మనకి ట్రస్ట్ అనే భావన కలుగుతుందా, లేకపోతే భయము, మిగిలిన ఫీలింగ్స్ కలుగుతున్నాయా, సుపీరియారిటీ కలుగుతుందా, ఇన్ఫీరియారిటీ కలుగుతుందా, లేకపోతే మనం అందరం ఒకటే ఇంటెన్షన్ లెవెల్లో మనం అందరం ఒకటే, మన ప్రోగ్రామ్, మన పొటెన్షియల్, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ ఒకటే అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందా, మనం ఆ కంపిటెన్స్ మాత్రమే అవాల్యుయేట్ చేయగలుగుతున్నామా లేదా, ఇవన్నీ గమనించాలి. అలాగే మన 5 సెన్స్ ఆర్గాన్స్ ని ప్రతిరోజు క్లెన్స్ చేసుకోవడానికి మనం ఏదైతే హెల్త్ వర్క్ షాప్ లో చెప్పుకున్నామో, ఓరల్ హైజీన్ లో బ్రషింగ్ చేయడానికి వాడేటువంటి న్యాచురల్ థింగ్స్, టంగ్ క్లీనింగ్, ఆయిల్ పుల్లింగ్, ముక్కుని క్లీన్ చేసుకోవడానికి నాజల్ డ్రాప్స్, ఐని క్లీన్ చేసుకోవడానికి ఐ వాష్, ఐ ఎక్సర్సైజ్, చెవుని క్లీన్ చేసుకోవడానికి ఇయర్ డ్రాప్స్, ఇయర్ మసాజ్, స్కిన్ క్లెన్స్ చేసుకోవడానికి ఆయిల్ మసాజ్, హెర్బల్ బాతింగ్ పౌడర్, ఇలాంటివి యూ కెన్ ఆల్ ఇంక్లూడ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ ట్రాకర్, ఇన్ యువర్ ఓన్ ట్రాకర్. అలాగే శరీరాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఫిజికల్ లేబర్, ఎక్సర్సైజ్, ప్లేయింగ్ విత్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్పోజింగ్ బాడీ టు సన్లైట్, సూర్య నమస్కారాలు, యోగాసనాలు, సెల్ఫ్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రాణాయామం, మెడిటేషన్, సైలెన్స్, ఇందాక నేను చెప్పాను, నాన్ జడ్జ్మెంట్, అవేర్నెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ప్రేయర్స్, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, రీడింగ్, పర్సనల్ గోల్స్. అండ్ బాడీని నరిష్ చేయడానికి మన బాడీని అబ్జర్వ్ చేసుకుని మంచి రైట్ ఫుడ్ ని మనము తీసుకుంటున్నామా, అండ్ తినే ముందు మన మైండ్ ని, బాడీని అబ్జర్వ్ చేసుకుని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో ఉంటే తినకుండా మైండ్ రిలాక్స్ చేసుకుని అప్పుడు తింటున్నామా, రైట్ ఫుడ్ రైట్ టైంలో ప్లాన్ చేస్తున్నామా, అండ్ తిన్న తర్వాత మనము రిలాక్స్ అవుతున్నామా, లేకపోతే ఫాస్ట్ గా పరిగెట్టి వెళ్ళిపోతున్నామా, వజ్రాసనంలో కూర్చోవడం, లేకపోతే లైట్ గా స్లోగా నడవడం, తిన్న వెంటనే పడుకోకుండా ఉండడం, ఇలాంటివన్నీ మనము. అలాగే మనం మన కళ్ళని కాపాడుకోవడానికి, మన పోస్చర్ ని కరెక్ట్ చేసుకోవడానికి కంటిన్యూస్ గా రోజంతా కూడా ప్రతి 45 నిమిషాలకి పోస్చర్ ని కరెక్ట్ చేసుకోవాలి, ప్రతి 20 నిమిషాలకి కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, మనం కూర్చున్న ప్లేస్ లో, వర్క్ చేసిన ప్లేస్ లో ప్రాపర్ వెంటిలేషన్ ఉన్నదా లేదా, మనం పడుకునే ప్లేస్ లో ప్రాపర్ వెంటిలేషన్ ఉన్నదా, వర్క్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నామా, హోల్ డే ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నామా, హోల్ వీక్ ని, హోల్ ఇయర్ ని మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నామా, రిలేషన్షిప్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ తో మంచి యాక్టివిటీస్ అన్న ప్లాన్ చేస్తున్నామా, ఆడుకోవడము, క్రియేటివ్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవడము, అండ్ భార్యతో హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ని పంచుకోవడము, అండ్ రోజంతా ఏం జరిగిందో కూర్చుని ఇంట్లో అందరూ డిస్కస్ చేసుకోవడము, ఇల్లు మొత్తము కలిసి ఒక ట్రాకర్ తయారు చేసుకుని మంచిగా ప్లానింగ్ చేసుకోవడము, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి మంచి మంచి కథలు చెప్పడము, అండ్ రాత్రి 9:30 కల్లా లైట్స్ ఆఫ్ చేసి మంచి వెంటిలేషన్ ఉన్నటువంటి బెడ్రూమ్ లోని హ్యాపీగా నిద్రపట్టకపోతే కొంచెం లైట్ గా ఫుట్ మసాజ్, హెడ్ మసాజ్ చేసుకుని హాయిగా 10 కల్లా నిద్రపోవడము, అవసరమైతే మెడిటేషన్ చేయడము. సో ఇవన్నీ కూడా మనము, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏవైతే చెప్పానో ఇదంతా కలిపి ఒక పెద్ద ట్రాకర్ అనమాట. ఇందాక నేను చెప్పిన సేవర్స్ అనే ట్రాకర్ ఒక సింపుల్ ట్రాకర్. ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పెద్ద ట్రాకర్ ను కూడా మనం తయారు చేసుకుని ఆ ట్రాకర్ మనం యూజ్ చేస్తూ మనం మన ప్రోగ్రెస్ ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మేమందరం కూడా చేసి ఉందాము. సో ఈ ట్రాకర్స్ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తామండి. సో ఇప్పుడు మై క్వశ్చన్ టు యూ ఈజ్, మీరేమన్నా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారా?
ఇట్లాంటిది ట్రై చేసి చూసారా? మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ నుంచి లోవర్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ కి పడిపోకుండా ఉండడానికి మీరు ఏమైనా చేస్తున్నారా? అండ్ చేసిన దాంట్లో సక్సెస్ ఉంటే కనుక యూ షేర్ విత్ అస్, ఆర్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ ఛాలెంజెస్, ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ డూయింగ్ దిస్, యూ కెన్ ఆస్క్ అస్. మైక్ ఆన్ చేసుకుని ఆన్సర్ అడగండి, లేదంటే చాట్ విండోలో టైప్ చేసినా కూడా ఐ ట్రై టు రిజాల్వ్ యువర్ క్వశ్చన్స్. సో దిస్ ఈస్ టుడేస్ టాపిక్ అండి. హలో సార్. హలో హలో సార్, చెప్పండి. నాది రెండు క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే ప్లానింగ్, అంటే మనం లైఫ్లో ప్లాన్ చేస్తూ ఉంటాము. ఈ ప్లాన్ చేయడం అనేది ప్రీ కండిషన్ అయిపోతుందా? రెండవది, లోన్లీనెస్ అనే ఫీలింగ్ ఏంటి అసలు? అది అందరికీ వస్తూ ఉంటుంది మధ్యలో. అది కాంపిటెన్స్కి సంబంధించిందా, లేదంటే అసలు లోన్లీనెస్ అంటే ఏంటి, అది ఏ రకమైన స్టేట్ ఆఫ్ మైండ్? ఆ రెండు నా క్వశ్చన్. ఓకే. సో ప్లానింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ప్రీ కండిషనింగ్ అండి. బేసిక్గా ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యూ ప్లాన్ టు ఫెయిల్ అంటారు. మనం కరెక్ట్గా లైఫ్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే, ఒక ఇలా ఉండాలి ఇలా చేయాలి అని మనము ప్లాన్ చేసుకోకపోతే, ఇందాక చెప్పాను కదా, వర్క్ ఎక్స్పాండ్స్ టు ఫిల్ ద టైం. మనం కనుక ఈ పనులు ఉన్నాయి మనకి అని ప్లాన్ చేసుకోలేదు అనుకోండి, ఏ పనులు 2-3 పనులే ఉంటాయి, ఆ పనులతోనే మొత్తం టైం అంతా గడిచిపోతుంది. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే బోల్డ్ అండ్ పనులు అదే టైంలో మనము కంప్లీట్ చేయగలుగుతాము, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేయగలుగుతాము. అండ్ ఇంకా అవేర్నెస్తో ప్లాన్ చేస్తే, ఆ అవేర్నెస్తో ప్లాన్ చేసినప్పుడు మనం సెల్ఫ్కి ఎంత టైం ఇస్తున్నాము, బాడీకి ఎంత టైం ఇస్తున్నాము, రిలేషన్షిప్కి ఎంత టైం ఇస్తున్నాము, అండ్ నా లోపల డెవలప్మెంట్కి ఎంత టైం ఇస్తున్నాము, హెల్త్కి ఎంత టైం ఇస్తున్నాము, ఇట్లా దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇంకా స్ట్రక్చర్డ్గా లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రీ కండిషనింగ్ ఎప్పుడవుతుందంటే, మనలో అండర్స్టాండింగ్ లేకుండా అజంప్షన్స్ తోటి ఎవరో చెప్పారు కాబట్టి మనము ఇట్లా చేయాలి అని చేస్తే అది ప్రీ కండిషనింగ్. మనలో మనం ఏది రైట్ అనేది అర్థం చేసుకుని చేస్తే దట్ ఈస్ నాట్ ప్రీ కండిషనింగ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ప్లాన్. ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ రెండో క్వశ్చన్, లోన్లీనెస్ అనేది ఏంటి అని అడిగారు కదా. సో లోన్లీనెస్ ఎప్పుడు వస్తుంది అంటే, మామూలుగా ఇందాక మనము అనుకున్నాము, జనరల్ యూహెచ్ఓలో మనం చెప్పేది అంటే ఏంటంటే, ట్రస్ట్ అనేది, మన ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్ట్ ఈస్ అ ఫీలింగ్ వెన్ యూ నో దట్ అదర్ పర్సన్ ఈజ్ స్ట్రైవింగ్ హార్డ్ టు మేక్ యూ హ్యాపీ. అవతల వ్యక్తి నేను సంతోషంగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు అని మనలో ఫీలింగ్ కలిగితే దాన్ని ట్రస్ట్ అంటాం. సో అలా మనకి ఒక 10 మంది మీద ట్రస్ట్ ఉంది, నన్ను హ్యాపీగా ఉంచడానికి వీళ్ళందరూ కష్టపడుతున్నారు అంటే, నిజంగా ఉంచగలుగుతున్నారా లేదా అనేది సెకండరీ, బట్ డెఫినెట్లీ నన్ను సంతోషంగా ఉంచాలని వీళ్ళందరూ అనుకుంటున్నారు అని అనుకుంటే కనుక అప్పుడు మనలో ఏదైతే ఫీలింగ్ కలుగుతుందో ఆ ట్రస్ట్. అలా చాలా మంది మీద మనకి ట్రస్ట్ ఉంది, అండ్ మన పైన చాలా మందికి ట్రస్ట్ ఉంది. చాలా మంది నేను వాళ్ళని సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళందరి మనసులో నా పైన ట్రస్ట్ అనే ఫీలింగ్ ఉన్నది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఎప్పుడు కూడా లోన్లీనెస్ అనే ఫీలింగ్ ఉండదు. వాళ్ళు ఎక్కడో ఉన్నా కూడా ఎస్ దీస్ పీపుల్ ఆర్ దేర్ ఫర్ మీ అనేటువంటి ఇది భావన ఉన్నప్పుడు మనలో లోన్లీనెస్ అని ఉండదు. అయితే ఏకాంతం అవసరం. లోన్లీనెస్ ఫీలింగ్ అవసరం లేదు, కానీ ఏకాంతం, మన పైన మనం వర్క్ చేసుకోవడానికి ఎనీ డిస్ట్రాక్షన్ లేకుండా, ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా మన పైన మనం వర్క్ చేసుకోవడానికి ఏకాంతం కూడా అవసరం. సో ఈ ఏకాంతం ఎందుకు కావాలంటే, కొన్ని కొత్త థింగ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి అనుకున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ లేని స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, మనము హరిగారు చెప్తుంటారు, మనం కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకుంటాం? ఒక ఖాళీ గ్రౌండ్లో నేర్చుకుంటాం. ఖాళీ గ్రౌండ్లో నేర్చుకుని బాగా నేర్చుకున్న తర్వాత అప్పుడు ఎక్కడ నడుపుతాం? ట్రాఫిక్లో నడుపుతాం. సో మనం ఏదైనా కొత్తది ఇంప్లిమెంట్ చేయాలి, మెడిటేషనే ఉందనుకోండి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మనం ఎవరు డిస్టర్బ్ చేయని టైంలో ఎర్లీ మార్నింగ్ కూర్చొని చేస్తాం. బట్ ఆ మెడిటేషన్ తాలూకు ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఇది రోజంతా చేయాలి. మెడిటేషన్ అంటే రోజు పొద్దున్న ఎవరు 10 నిమిషాలు చేసేది కాదు. మనం చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ని మెడిటేషన్ లాగా చేయొచ్చు. పళ్ళు దోముకుంటే ఆ పళ్ళు దోముకోవడం మీదే మనం ఫోకస్ చేసాం అనుకోండి, ఇంకేం ఆలోచించకుండా ది బెస్ట్ వేలో పళ్ళు దోముకుంటున్నాం, అది కూడా మెడిటేషన్. గిన్నెలు తోముతున్నప్పుడు ప్రపంచంలో ఎవరు తోమలేనంత బాగా గిన్నెలు తోమాం, లేదా షూ పాలిష్ చేసాం, అది కూడా మెడిటేషన్. కంప్యూటర్ ముందు పని చేస్తున్నప్పుడు మన ఫోకస్ కంప్లీట్లీ అన్డివైడెడ్ అటెన్షన్, రేజర్ షార్ప్ ఫోకస్ ఆ పని పైన పెట్టాము, అది కూడా మెడిటేషన్. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్ ఫోకస్ లిజనింగ్ టు దేర్ దిస్ థింగ్, అది కూడా మెడిటేషన్. సో ఇవన్నీ కూడా, సో
ప్రాక్టీస్ చేయాలి అంటే దైనందిన జీవితంలో ఎవ్రీ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ అవేర్నెస్ స్టేట్లో ఉండాలి అంటే మార్నింగ్ మనం ఏకాంతంగా ఉండి మనతో మనం పని చేసుకోవాలి. సో దట్ ఈస్ giving time with ourselves. But loneliness is something when we feel that nobody is there to make me happy and nobody feels that I'm మేకింగ్ దమ్ హ్యాపీ, అలాంటి ఫీలింగ్లు వచ్చినప్పుడు వీ గో ఇన్ టు లోన్లీనెస్ అనమాట. సో దానిలోంచి బయటకు రావాలంటే వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్. మన పైన మనం వర్క్ చేస్తుంటే మన సర్కిల్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది. అది ఎక్స్పాండ్ అవుతుంటే నెమ్మదిగా పీపుల్ అందరూ దే స్టార్ట్ సీయింగ్ అవర్ ఇంటెన్షన్ ఇస్ గుడ్ అని చూస్తారు. మనము వాళ్ళని మన పైన వాళ్ళకి ట్రస్ట్ పెరుగుతుంది. నెమ్మదిగా మనము మన లోపల ట్రస్ట్ డెవలప్ చేసుకోవడం ఈజీ కదండి. మనం వీ నో దట్ ఎవ్రీ వన్స్ ఇంటెన్షన్ ఇస్ గుడ్ అని మనకు తెలిసినప్పుడు అందరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటే, అందరి ప్రోగ్రామ్ ఒకటే, అందరి పొటెన్షియల్ కూడా ఒకటే, కేవలం కాంపిటెన్స్ లో తేడా ఉన్నది అన్నప్పుడు ఈజీగా మనం అందరినీ ట్రస్ట్ చేయగలుగుతాం. సో మనలో ట్రస్ట్ ఫీలింగ్ పెంచుకోవడం ఈజీ. తర్వాత మన పైన ట్రస్ట్ అందరికీ పెరుగుతుంది. అప్పుడు లోన్లీనెస్ నుంచి ఈజీగా బయటికి రాగలుగుతాం. ఐ హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. సో క్వశ్చన్స్ అడగండి మిగతా వాళ్ళందరూ కూడా. మేడం అయిపోయిన తర్వాత ఓకే. సుందరరాజు గారు, నరేష్ అండి. నరేష్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. యాక్చువల్లీ మీరు చెప్తుంది నేను ఒక 15 days నుంచి అది ఒక ట్రాకర్ పెట్టుకుని ఒక 20 థింగ్స్ ఉన్నాయి. ఓకే. అయితే నాకు డిఫికల్టీ ఏముందంటే అవేర్నెస్ విషయంలో కొన్ని మిస్ అవుతున్నా సార్. అంటే నేను ఐ అవేరింగ్ మై వాట్ ఐఎమ్ డూయింగ్ థింగ్స్ అని, అంతే. మిగతావన్నీ కొన్ని ఓకే చేయగలుగుతున్నా. అది కొంచెం నాకు రిమైండర్ చేస్తుంది. ఏమైనా నేను హార్ష్ గా మాట్లాడితే నాకు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, యువర్ స్పీకింగ్ హార్ష్ అని నా సెల్ఫ్ నాకు చెప్తున్నట్టు. ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. కానీ అవేర్నెస్ విషయంలో కొంచెం ఐఎమ్ నాట్. అవేర్నెస్ అనేది ద హైయెస్ట్ థింగ్ అండి. ఇట్స్ లైక్ వి ఆల్ ఆస్పైర్ టు బి కంటిన్యూస్లీ అవేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. ఏం జరుగుతోంది అనేది కంటిన్యూస్ గా 24 గంటలు కూడా అవేర్నెస్ లో ఉండడం అనేది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఓకే. సో యూ హ్యావ్ స్టార్టెడ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ మధ్యలో అవేర్నెస్ మిస్ అవుతుంది అనేటువంటి అవేర్నెస్ రావడం కూడా గ్రేటే. సో ఇది ప్రాక్టీస్ తో వస్తుంది అనమాట. ఇంకా ప్రాక్టీస్ తోటి ప్రతి క్షణము కూడా, అంటే జనరల్లీ మధ్యలో మనం టేక్ ఆఫ్ అయిపోతుంటాం. సడన్ గా అప్పుడు దాకా అవేర్నెస్ ఉన్నా కూడా సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయినప్పుడు ఇంకా గణేష్ ఏమంటారు అంటే నషాలోకి వెళ్ళిపోతూ ఉంటారు, మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మామూలుగా తాగేసి ఉన్నవాడు ఆ టైంలో ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందే అని. అలాగే మనం ఎప్పుడైతే అవేర్నెస్ లేదో ఆ టైంలో ఏదో ఒకటి అనేస్తాం, ఏదో ఒక మాట అనేస్తాం, లేదా ఒక నెగిటివ్ ఫీలింగ్ తో వచ్చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ అవేర్నెస్ వచ్చిన తర్వాత అరే మనం తప్పుగా ఆలోచించామే అని. సో ఆ 4 ఖర్చుకుని మళ్ళీ వెనక్కి వస్తాం కదా. అది ప్రాక్టీస్ చేస్తుంటే నెమ్మదిగా మనం ఎక్కువ టైం అవేర్నెస్ స్టేట్ లో ఉండే అవకాశం వస్తుంది అనమాట. సో బట్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండి నరేష్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్, ఈ మెటీరియల్ కొంచెం ఫార్వర్డ్ చేయగలుగుతారా? షూర్ అండి. యా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే మైక్ ఆన్ చేసుకోండి, లేదా యూ కెన్ జస్ట్ షేర్. ఇప్పుడు ఎలాగైతే నరేష్ గారు షేర్ చేశారో ఆయన 20 థింగ్స్ ట్రాకర్లో పెట్టుకుని ఆయన స్టార్ట్ చేశారని, అలా మీరు ఎవరైనా స్టార్ట్ చేశారా అది కూడా షేర్ చేయొచ్చు. అందులో ఏమైనా డిఫికల్టీ ఉన్నా అడగచ్చు, లేదా ఎట్లా చెయ్యాలి అనే క్వశ్చన్ ఏమైనా కూడా అడగచ్చు అండి. యా, సుందరరాజు గారు, ఇంకో ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. యా షూర్. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మన ఓల్డ్ ఫ్రెండ్స్ లో ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఏంటంటే ఒక థాట్ వస్తుంది, ఇప్పుడు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, షెల్ ఐ మెయింటైన్ డిస్టెన్స్ అంటే. ఇప్పుడు నాకైతే డిస్టర్బెన్స్ లేదు, కానీ వాళ్ళతో దూరంగా ఉండొచ్చా ఆ థాట్ నాకు వస్తుంది. అంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలా, అది నాకు ఆ థాట్ నేను క్లారిటీ రావట్లేదు నాకు. అవతల వ్యక్తి సరిగ్గా బిహేవ్ చేయడం లేదు అంటే అంటే ఇప్పుడు ఆ బిహేవియర్ నేనైతే డిస్టర్బ్ కావట్లేదు, కానీ కావాలా వద్దా, ఆయనతో రిలేషన్ మెయింటైన్ చేయాలా వద్దా? బేసిక్ గా అల్టిమేట్ గా యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ లో ఏం చెప్తారు అంటే వీఆర్ రిలేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని. ఓకే. సో వీఆర్ అండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 వాల్యూస్ లోని ఎఫెక్షన్ అంటే నేను అవతల వ్యక్తితో రిలేట్ అయి ఉన్నాను, అవతల వ్యక్తి హీఈస్ మై రిలేటివ్, హీఈస్ మైన్ పర్సన్ అని అనిపించడం అనమాట. అలాంటి ఫీలింగ్ మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరితోటి, అన్ని యూనిట్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ తోటి ఆ ఫీలింగ్ కలిగితే దాన్ని లవ్ అన్నాం, అల్టిమేట్ స్టేట్ అనమాట. దట్ డజంట్ మీన్ దట్ మొత్తం ప్రపంచంలో ప్రతి వాళ్ళకి బాగోగులు నేనే పట్టించుకోవాలని కాదు. ఆ ఫీలింగ్ ఈస్ దేర్ విత్ ఎవ్రీ వన్, బట్ దట్ ఐ విల్ ఎక్స్ప్రెస్ విత్ పీపుల్ అరౌండ్ మీ. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
పట్ల నాకు రెస్పాన్సిబిలిటీని చూపించడం అనేది నాకు అవసరం. అయితే ఇప్పుడు అవతల వ్యక్తి సరిగ్గా బిహేవ్ చేయడం లేదు, అండ్ నేను నాకు ఐ నో దట్ ద అదర్ పర్సన్స్ కంపిటెన్స్ ఈస్ లో, అండ్ I know that he needs help. But if I don't know how to help, maybe we will continue the relationship and we will try to give him some positive thoughts, and we will not give lectures. First, we need to develop the feeling of trust in the other person. Other person మన పైన ట్రస్ట్ ఉంటే, అంటే నన్ను మంచిగా చేయడానికి, నన్ను హ్యాపీగా ఉంచడానికి ఈ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అనే ఫీలింగ్ అతనిలో కలిగితే అప్పుడు మనం ఏం చెప్పినా వింటాడు అనమాట. ఆ ట్రస్ట్ ఎప్పుడు కలుగుతుంది అంటే మన ప్రవర్తన ద్వారా కలుగుతుంది. మనం ఎప్పుడు రెస్పాన్సిబుల్ గా మనం బిహేవ్ చేస్తూ ఉంటే కనుక అవతల వ్యక్తి మనసులో దిస్ ఈజ్ సమ్ ట్రస్ట్ వర్ది పర్సన్ అని మన పైన ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ఈజీగా దే విల్ బి రిసెప్టివ్ టు వాట్ ఎవర్ వి సే. మనకు ఒక మంచి విషయం తెలియగానే అందరికీ లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే దే విల్ డెఫినెట్లీ రన్ అవే ఫ్రమ్ అస్ అనమాట. సో అవతల వ్యక్తి మారడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ ద అదర్ పర్సన్ ఆల్సో బిహేవ్స్ ఇన్ హార్మనీ, పర్టికులర్లీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హార్మనీలో బిహేవ్ చేయకపోతే మనలో కొంత డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం రైట్ ఫీలింగ్ తోటి, రైట్ అండర్స్టాండింగ్ తోటి బిహేవ్ చేసి అవతల వ్యక్తిలో కూడా చేంజ్, ఒక రోల్ మోడల్ గా అయి చేంజ్ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ అనమాట. దానికి వర్క్ చేయాలి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ వన్ డే. అది మనం యాక్సెప్ట్ చేయాలి. మనకే మనం ఎన్నో విషయాలు తెలుసు, బట్ స్టిల్ మనమే అప్పుడప్పుడు నేను చాలాసార్లు మనం తప్పు పద్ధతిలో బిహేవ్ చేస్తుంటాము, మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాము. మనమే ఈ స్టేట్ లో ఉంటే, ఇది తెలియని వాడు ఉంటాడు, వాడు రైట్ బిహేవియర్ లో రావాలి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇన్ఫాక్ట్ వాడు తప్పుగా బిహేవ్ చేసినప్పుడు మనం షాక్ అవ్వకూడదు. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ అవుట్కమ్ అనమాట. అండర్స్టాండింగ్ లేనివాడు, ప్రీకండిషనింగ్ తో ఉన్నవాడు ఇలాగే బిహేవ్ చేస్తాడు. ఆ అండర్స్టాండింగ్ నాకుంటే నేను షాక్ అవ్వను అవతల వ్యక్తి రాంగ్ గా బిహేవ్ చేసినప్పుడు. ఐ నో దట్ దిస్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. ఐ విల్ సీ దట్ మేబీ విత్ మై ఓన్ బెటర్ బిహేవియర్ ఐ కెన్ ఇన్స్పైర్ అదర్ పర్సన్స్ వితౌట్ లెక్చరింగ్, వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఒక 100 సార్లు 1000 సార్లు మనం రైట్ బిహేవియర్ లో ఉన్నప్పుడు మేబీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాడికి క్లిక్ అవుతుంది, దిస్ గై ఈజ్ ఇన్ రైట్ డైరెక్షన్, నేను అతని హెల్ప్ తీసుకోవాలి లేదా అతను చెప్పింది వినాలి అని. సో దాని వైపు మనం వెళ్తూ ఉంటే, అలా మనం బిహేవ్ చేస్తూ ఉంటే వీ విల్ బి హ్యాపీ అనమాట, మనం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తూ. హోప్ దిస్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఎనీ అదర్ క్వశ్చన్ అండి? హలో హలో చెప్పండి సార్, ఇందాక మంచి ఆన్సర్ చెప్పారు. అయితే వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ రావట్లేదని మనం అనుకుంటాము. వి షుడ్ నాట్ ఫీల్ షాక్ ఆర్ అని, వి ట్రై టు ఆల్వేస్ రైట్ అండర్స్టాండింగ్ వాళ్ళకి చెప్పడానికి. సో అంటే కొన్ని సమయాల్లో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అనే క్వశ్చన్ రావచ్చు అంటారా? ఏంటి, ఎంత ప్రయత్నించినా కూడా వీళ్ళు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ కూడా ఒక్కొక్కసారి వస్తుంటుంది మనకి. ఎన్నాళ్ళు ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చినా కూడా మనం సెల్ఫ్ లో చూసుకుంటాం, మన ఎమోషన్స్ అయితే సెల్ఫ్ లో మనం కరెక్ట్ చేసుకొని మన కాన్ఫిడెన్సీ కానీ మన క్యాపబిలిటీ కానీ ఇంకొంచెం అండర్స్టాండింగ్ లెవెల్ పెంచడానికి కోసం మనం ట్రై చేస్తూనే ఉంటాం. కాకపోతే అక్కడ అవుట్కమ్ రాకపోతే అంటే హౌ కెన్ వి సీ ద థింగ్స్ అండి? ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి మనం ఏదో నేర్పిస్తున్నాము, ఎప్పుడు దాకా నేర్పిస్తూ ఉంటాం అంటే వాడికి వచ్చేదాకా నేర్పిస్తాం. వాడికి ఈ పద్ధతిలో రాకపోతే ఇంకొక పద్ధతిలో రాకపోతే ఇంకొక పద్ధతి, వాడికి అర్థమయ్యేదాకా నేర్పిస్తూనే ఉంటాం. సో అండ్ వాడు తప్పు చేస్తుంటాడు, వినడు, మనం నేర్పిస్తుంటే మనం మామూలుగా మనం వర్క్షాప్ లో చెప్తుంటాం కదా, పిల్లవాడిని ఎత్తుకుంటాము, వాడికి ఏం దెబ్బ తగలకూడదని ఎత్తుకుంటాము, వాడికి నచ్చదు, వాడు మనల్ని తంతుంటాడు, కాలుతో చేతులతో కొడుతున్నాడని మనం కింద పడేస్తామా? ఇంకా జాగ్రత్తగా పట్టుకుంటాం, వాడు కదులుతున్నాడు కాబట్టి కింద పడిపోకుండా ఇంకొంచెం జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటాం. అలా మన లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ పాజిటివ్ అట్మాస్ఫియర్ అండ్ క్రియేట్ ఎ ప్లేస్ వేర్ దే కెన్ చేంజ్, అలా చేసే ప్రయత్నం మనం చేస్తున్నా కూడా దే కెన్ హ్యావ్ నెగటివిటీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. వాళ్ళ సంస్కారం వల్ల కావచ్చు, ప్రీకండిషనింగ్ వల్ల కావచ్చు, ఇంకా అదర్ ప్రభావాల వల్ల కావచ్చు, వాళ్ళు ఇంకా నెగటివ్ గానే బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. బట్ మీరు కనుక గమనిస్తే
అగైన్ అందుకనే ఈ జర్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జర్నల్లో మన రిలేషన్షిప్ గురించి కూడా మనం రాసుకుంటాం. గమనిస్తూ ఉంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటాం, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, కానీ గ్రాఫ్ అలా పైకి వెళ్తుంటుంది. మనం రైట్ అండర్స్టాండింగ్ లో బిహేవ్ చేస్తుంటే స్లోగా వాళ్ళ సార్ కొంచెం చేంజ్ వస్తుంది, సార్ స్లోగా వచ్చు. సారీ టు ఇంటరప్ట్ సార్. ఇది అమ్మా ఆ, ఆ, అవతల వాళ్ళు మనం ఇంకెన్నాళ్ళైనా ఎంత చేసినా కూడా ఆ కాంపిటెన్స్ పెంచుకోవట్లేదు అంటే ఈవెన్ అది కూడా మనం రైట్ అండర్స్టాండింగ్ గా ఇంకా మనమే కాంపిటెంట్ గా ఉండాలి టు యాక్సెప్ట్ అన్కండిషనల్లీ అని కూడా అనుకోవచ్చా? అన్కండిషనల్ గా అంటే యాక్సెప్ట్ చేయడం అనేది ఫస్ట్ పార్ట్. అంటే మనము మార్గదర్శకంగా ఉంటూ అవతల వాళ్ళని అలా మార్చుకోవచ్చు అంటున్నారు. వాళ్ళు ఇంకెప్పటికీ మారరు, అలాగే ఉంటారు అనేది కూడా పాసిబిలిటీ ఉంటుందా? ఉంటుంది కదా, అప్పుడు అంటే నేను అంటున్నాను. ఇక్కడ ఈ ఎప్పటికీ మారరు అనే పాసిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే, వీ డోంట్ అగైన్ ఇందాక మనం అనుకున్నాం అందరూ ఇంటెన్షన్ లెవెల్లో సేమే, అందరి యొక్క పర్పస్ కూడా సేమే. పర్పస్ ఏంటి? యూనో నేను హ్యాపీగా ఉండాలి, నేను ప్రాస్పరస్గా ఉండాలి, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అనేది అచీవ్ చేయాలి. దానికి ప్రోగ్రామ్ ఏంటి? ఆల్ ద 4 లెవెల్స్లో, అంటే నేను నా సెల్ఫ్ బాడీ లెవెల్లోని, ఫ్యామిలీ లెవెల్లోని, సొసైటీ లెవెల్లోని, నేచర్ లెవెల్లోని, అన్ని లెవెల్స్లో హార్మనీని అచీవ్ చేయడం హార్మనీ. అదే ప్రోగ్రామ్. అది నాకు అదే ప్రోగ్రాము, నీకు అదే ప్రోగ్రామ్, అందరికీ అదే ప్రోగ్రామ్. అండ్ పొటెన్షియల్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద పొటెన్షియల్ టు రీచ్ దిస్ హార్మనీ అట్ ఆల్ ద 4 లెవెల్స్. సో పర్పస్, ప్రోగ్రామ్ అండ్ పొటెన్షియల్, ఈ 3 పీస్ లెవెల్లో వీఆర్ ఆల్ సేమ్. కంపిటెన్స్ లెవెల్లోనే తేడా ఉంది. ఈ కంపిటెన్స్ అవతల వ్యక్తిలో తక్కువ ఉన్నది. డజంట్ మీన్ దట్ హీ విల్ నెవర్ ఎవర్ హీ విల్, అతను కూడా ఒక సెల్ఫే. సో ఆ సెల్ఫ్ లో కూడా అండర్స్టాండింగ్ వస్తుంది, ఎప్పుడో ఒక టైం ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అయ్యే టైం కోసం మనం వేచి ఉండాలి. సార్ ఇక్కడ సెల్ఫ్ మేడం పత్రిక గారు చెప్పండి. అదే అంటే ఇప్పుడు కాంపిటెన్స్ ఇవి పక్కన పెడితే కాంపిటెన్స్ ఇంటెన్షన్ మేబీ సేమ్ for all, but responsibility may not be taken. They are not coming forward to take responsibility forever అని అనుకుంటే ఒకవేళ అలా జరిగే అవకాశం ఉంది కదా. ఫరెవర్ అని అందరూ అనుకోవద్దు, సమానమే, బట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఒక అనుకోము సార్, అనుకోము. బట్ రెస్పాన్సిబిలిటీ లాంగ్ స్టాండింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవడమే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లో లోపం అనమాట. వాళ్ళ కాన్ఫిడెన్స్ తక్కువ ఉందంటే ఏంటి అర్థం? వాళ్ళు రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం లేదు, అందుకనే కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది. అండ్ మనకు అది అర్థం అవుతుంది, మనకు కనబడుతుంది, బికాస్ మనకు కొంత అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి మన కాన్ఫిడెన్స్ కొంచెం హయ్యర్ లెవెల్కి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకు వచ్చినటువంటి అండర్స్టాండింగ్ తోటి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో హరి గారు నాకు ఈ సెషన్ చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు. ఇవే క్వశ్చన్స్ ఎప్పుడు ఎంతసేపు అవతల వ్యక్తి గురించే క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో ఇక్కడ ది ఎంటైర్ సెషన్, టుడేస్ సెషన్ డిస్కషన్ ఈజ్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్. ఇప్పుడు మీరు మీ ట్రాకర్ లో మీరు ఏమేమి పెట్టుకున్నారు టు డెవలప్ ద రిలేషన్షిప్? మనం ఎగ్జాంపుల్ గా ఒక ఐడియల్ హ్యూమన్ బీయింగ్ గా మనము 100% లోపం లేని వ్యక్తిగా మనం అవ్వగలుగుతున్నామా? అవతల వ్యక్తి చూడగానే ఎస్ దిస్ ఈస్ ద పర్సన్, ఐడియల్ పర్సన్ ఇలా ఉండాలి అనడానికి నా కంటిన్యూస్ గా మనం ప్రయత్నం చేస్తున్నామా? నిరంతరం మనము ప్రయత్నం చేస్తూ ఉంటే గనక అది అవతల వ్యక్తిలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆబ్వియస్లీ రిఫ్లెక్ట్ అవుతుంది, దాని ప్రభావం పడుతుంది. సార్ ఒకటి సార్, నేను డిబేట్ చేస్తున్నాను అనుకోవద్దు, బట్ ఒకటి సార్, సెల్ఫ్ యాజ్ నేను నా సెల్ఫ్ గా విత్ నో కాంట్రవర్సీ ఐ కెన్ లివ్ పీస్ఫుల్లీ సార్. అది అందరికీ ఒకటే. విత్ మై సెల్ఫ్ ఐ కెన్ లివ్ వెరీ పీస్ఫుల్లీ. ఇష్యూస్ అనేవి ఎప్పుడు కూడా రిలేషన్షిప్ కానీ అవతల పర్సన్స్ వల్ల కానీ వస్తాయి. సో అది ఇంటెన్సిటీని బట్టి, అవతల ఆ ఇష్యూ యొక్క ఇంటెన్సిటీ, కాంప్లెక్సిటీని బట్టి ఆ వర్క్ చేయడం అనేది, అంటే మీకు అర్థం అవుతుంది కదా సార్, నేను కాన్స్టెంట్ ఐ కెన్ లివ్ పీస్ఫుల్లీ. నేను అన్లెస్ అండ్ అంటే బయటది మనకి టచ్ చేసినప్పుడే మనం వాళ్ళని గురించి రెస్పాండ్ అవ్వడం, రియాక్ట్ అవ్వడం అని ఇవన్నీ కూడా మన నుంచి వస్తాయి. ఎందుకు వస్తాయంటే అవతల దాని గురించే వస్తాయి మనకి. సో నా మీద నేను వర్కౌట్ చేసుకోవడం అనేది సమ్ టైమ్స్ నాకు అసలు అవసరమే లేదనిపిస్తుంది. సో నాతో నేను పీస్ఫుల్గా ఉన్నాను. ఓన్లీ ఇష్యూస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్. సో నా మీద నేను వర్క్ చేసుకోవడం కాదు కదా, ఇక్కడ ఎక్కువ పార్ట్ అనేది ఎక్స్టర్నల్ వరల్డ్ వల్ల వస్తుంది. అది మీ మీద మీరు వర్క్ చేసుకోవడం అంటే ఎక్స్టర్నల్ వరల్డ్. ఇప్పుడు మీరు ఒక రూమ్ లో కూర్చుని ఎవ్వరు లేరు అలాంటప్పుడు నేను పీస్ఫుల్ గా ఉంటానంటే కుదరదు కదా. అలా దట్ ఈస్ నాట్ లైఫ్. లైఫ్ ఈజ్ హ్యావింగ్ రిలేషన్షిప్స్. సో రిలేషన్షిప్ లోని అవతల వ్యక్తి చెయ్యకపోయినా కూడా నాలో డిస్టర్బెన్స్ రానంత లెవెల్ కి నేను ఎదిగాను. నా మీద నేను వర్క్ చేసుకోవడం అంటే అదే.
రిలేషన్షిప్ లో కూడా అవతల వ్యక్తి ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు, లెస్ కాంపిటెన్స్ తో బిహేవ్ చేస్తున్నారు, అండ్ ఎంత చెప్పినా మారడం లేదు, ట్రై చేసినా పని కుదరడం లేదు, అయినా కూడా నాలో డిస్టర్బెన్స్ రాకుండా ఉన్నదా, నా లోపల ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాలో పూర్తి ప్రేమ ఆప్యాయత ఇంకా ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతూ ఇంకా ప్రేమగా ఇంకా అన్కండిషనల్ గా నేను వాళ్ళపైన వర్క్ చేయగలుగుతున్నానా, లేదంటే నేను వెంటనే వాళ్ళలో చిన్న మార్పు రాగానే నా లోపల డిస్టర్బెన్స్ వచ్చి నేను వెంటనే యూనో అగైన్ యాంగర్ కావచ్చు, ఇది కావచ్చు, ఆ స్టేట్ లోకి వెళ్ళిపోతున్నానా. సో ఇది మనల్ని మనం గమనించుకోవాలి. కంటిన్యూస్ గా మనం అవేర్నెస్ లో ఉండడం అంటే అది కేవలం ఒక హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసుకున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఈ రియల్ లైఫ్ లో మనము అందరితోని మనం వ్యవహరిస్తున్నప్పుడు, మన బాస్ కావచ్చు, మన సబార్డినేట్ కావచ్చు, మన భర్త కావచ్చు, అత్తగారు కావచ్చు, పిల్లలు కావచ్చు, మన స్పౌస్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ బిహేవియర్ లో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా నాలో డిస్టర్బెన్స్ కలగకుండా ఉన్నదా, అది మన పైన మనం వర్క్ చేసుకోవడం అంటే. దానికి యు నీడ్ టు, ఇప్పుడు ఈ మెడిటేషన్ కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ఇంకా హయ్యర్ స్టేట్స్ ఆఫ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సెల్ఫ్ రెగ్యులేషన్. మనం ఏది ఆలోచించాలనుకుంటామో అదే ఆలోచించేలాగా మన పైన మనకి రెగ్యులేషన్ వస్తుంది అనమాట. సో దానికి మీరు ఏం ఎఫర్ట్ పెడుతున్నారు, ఐ వాంట్ టు నో అబౌట్ ద ప్రాక్టికల్ థింగ్స్ అనమాట. మీరు ఎంతసేపు రోజులో సెల్ఫ్ పైన పని చేస్తున్నారు, ఎంతసేపు మెడిటేషన్ చేస్తున్నారు, ఎంతసేపు ప్రాణాయామం చేస్తున్నారు, దానికి మీరు ఏమైనా ట్రాకర్ తయారు చేసుకున్నారా? మీరు ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి మనందరం కలిసి ప్రయాణిస్తున్నాము. సో ఈ పాస్ట్ ఫ్యూ మంత్స్ లోని ఏ టూల్ ని యూజ్ చేస్తున్నారు టు బికమ్ ఎ బెటర్ పర్సన్? సో మనం అవతల వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా తయారవ్వాలి అంటే మన పైన మన లోపల మనకి రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ సార్ ఇందులో నేను మీకు తెలుసు సార్, నేను ఇంచుమించు 4-5 వర్క్షాప్స్ బ్యాక్ నుంచి నేను దీంట్లో ఫాలో అవుతున్నాను, ఇంచుమించు 1 year నుంచి. సో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు మెయిన్ గా నేను ఫేస్ చేస్తున్న హర్డల్ ఏంటంటే, ఫర్ ఎ మూమెంట్ ఇదంతా మర్చిపోతాం. అది డిస్టర్బెన్స్ అంటే ఈ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, అంత లాంగ్ టైం ఉండదు ఆ డిస్టర్బెన్స్, బట్ ఫర్ ఎ మూమెంట్ టెంపరీగా అయినా కూడా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అది అంటే ప్రాక్టీస్ చేస్తున్నా కూడా ఆ డిస్టర్బెన్స్ అనేది అంటే టోటల్ గా వెంటనే యాక్సెప్ట్ చేసేసి సెల్ఫ్ వెరిఫికేషన్ లోకి వెళ్ళి ఇంత ప్రొసీజర్ అవ్వదు. అది ఆ ఒక్క హర్డల్ అయితే మాత్రం ఫేస్ చేస్తున్నాం. అండ్ క్వశ్చన్స్ కూడా ఎందుకు వస్తాయి అంటే వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ అని అవసరం, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. అంతే తప్ప అవతల మనిషిని మార్చాలని కాదు. అవతల మనిషితో హ్యాండిల్ చేసినప్పుడు వీఆర్ ఫేసింగ్ డిఫికల్టీ, ఈ జర్నీలో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాము. అండ్ మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే వర్కౌట్ చేయాలి. ఓవర్ ఇయర్స్ మేము ఇన్ని ప్రీ కండిషన్స్ తోటి ఉన్నాము. ఇప్పుడు తెలిసిన నాలెడ్జ్ తోటి ఇంత హిస్టరీ ఆఫ్ లైఫ్ ని ఒకేసారి మనం మార్చలేం కాబట్టి, సో అది ప్రాక్టికల్ గా ఫేస్ చేస్తుంది. ఏంటంటే అన్ని తెలుసున్నా అంత ప్రాక్టీస్ చేస్తున్నా ఫర్ మూమెంట్ ఇదంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అండ్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో అది ప్రాక్టికల్ ప్రాబ్లం. సో లైక్ పద్మజ్ గారు చెప్పినట్టుగా, లైక్ వి ఆల్ హ్యావ్ దీస్ టర్బులెన్సెస్, డిస్టర్బెన్సెస్, బట్ దీనిలో మనం ఏమైనా ప్రయత్నిస్తున్నామా? ఐ వాంట్ యూ టు పీపుల్ టు షేర్ యువర్ ఓన్ స్టోరీస్. లైక్ మీరు ఏ విధంగా మీ లైఫ్ ని ట్రాక్ చేస్తున్నారు, మీ లైఫ్ ని గమనిస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా, అబ్జర్వ్ చేయడానికి ఏమైనా టూల్స్ వాడుతున్నారా, వాడుతుంటే ఆ టూల్స్ ఎలా ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు మేము 2 టూల్స్ చూపించాము. ఒకటి సేవర్స్ అనే టూల్, హరిగా రెగ్యులర్ గా అందరికీ చెప్పే టూల్. రెండోది మేము ఏదైతే హెల్త్ ట్రాకర్ అని తయారు చేసాము, ఈ ట్రాకర్. ఈ 2 టూల్స్ మేము వాడుతున్న టూల్స్ అనమాట. అలా మీరేమైనా, ఇప్పుడు నరేష్ గారు చెప్పారు ఆయన ఒక ట్రాకర్ తయారు చేసుకున్నారని, అట్లా మీరేమైనా ట్రాకర్ తయారు చేశారా? ప్రాక్టికల్ గా మీరు ఏమైనా చేశారా? ఐ వుడ్ లైక్ టు లిసన్. ఆర్ చేయడానికి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ వుడ్ లైక్ టు ఆన్సర్. గుడ్ మార్నింగ్ సార్, రేష్మి 11th బ్యాచ్. రేష్మి చెప్పండి అమ్మా. నేను చేస్తున్నాను సార్, ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి చేస్తున్నా. అండ్ మధ్యలో లాక్డౌన్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి, అందుకని జనవరి నుంచి మళ్ళీ స్ట్రిక్ట్ గా చేస్తున్నాను సార్. నా వెయిట్ లాస్ కోసం ఒక 20 అఫర్మేషన్ సపరేట్ గా పెట్టుకున్నా. తర్వాత నన్ను మోటివేషన్ కోసం బుక్స్ అనేవి కొన్ని అంటే ఒకదాని తర్వాత ఒక విష్ లిస్ట్ పెట్టుకొని రోజు ఒక 15 to 20 minutes అవి చదువుతున్నాను సార్. నా ఇష్యూ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 30 or 40 days చేశాక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇన్ని రోజులు చేశాం కదా అన్న ఫీలింగ్ వచ్చి మధ్యలో బ్రేక్ ఇద్దామని ఒక 2-3 days బ్రేక్ తీసుకుంటే ఆ బ్రేక్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను సార్. దాన్ని ఎలా నేను మళ్ళీ నార్మల్ గా బ్రేక్ తీసుకున్నా కూడా
మళ్ళీ అంతే యాక్టివ్ గా ఎంతూజియాజం గా ఎలా చేయగలగాలి? ఏదైనా టిప్ ఉందా సార్? Yeah. And this problem is being faced by everyone, Rashmi. So manaki and again we need to accept that 365 days ఈ సేవర్స్ కావచ్చు ఇది కావచ్చు మనం కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ఇనిషియల్ గా చెయ్యలేము అని కూడా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. సో లెట్ us not plan for 365 days fulfilling this tracker. Maybe 365 days 300 days లేదా 250 days. ఈ సంవత్సరం మేబీ ఐ విల్ డూ ఇట్ ఫర్ 250 days or 200 days. 200 days నేను ఎవ్రీడే మార్నింగ్ నా రొటీన్ ఏదైతే ఉందో నేను ఇలాగే చేస్తాను. ఈ 200 days టార్గెట్ రీచ్ అయితే నెక్స్ట్ ఇయర్ మేబీ ఐ విల్ పుట్ ఏ టార్గెట్ ఆఫ్ 250 days. సో ఇట్లా మనం చేయాలి. అండ్ ఆబ్వియస్లీ ఇన్ని రోజులు చేసిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మిస్ అవుతుంది. అది ఇన్ని రోజులు చేశాం కదా ఇవాళ ఫ్రీగా చేద్దాం అనే కూడా కాదు. సడన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో ఉంటే ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇక్కడ నా డైలీ రొటీన్ చేసుకోవడానికి నాకు టైం దొరకలేదు. పొద్దున్నే గణేష్ జీ సెషన్లో Q&A చెప్పాల్సి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఈ సెషన్కి వచ్చింది. నాకు కుదరలేదు ఇవాళ. బట్ ఇవాళ కుదరలేదు కాబట్టి ఇలా నేను అగైన్ రేపు మళ్ళీ వైజాగ్లో ఉంటాను. రేపు వచ్చినప్పుడు 2-3 రోజులు ఎక్కడైతే డిస్రప్షన్ వస్తుందో ఆబ్వియస్లీ అక్కడ గ్యాప్ వచ్చేసి మళ్ళా మోటివేషన్ రాదు. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక అద్భుతమైన బుక్ ఉంది. అందులో ఏం చెప్తారంటే వీలైనంత వరకు ఇవాళ చేయలేకపోతే రేపు ఎలాగోలాగా చెయ్యండి. 1 డేనే గ్యాప్ తీసుకోండి. 1 డే కన్నా ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దు. ఫుల్గా చేయలేకపోయారు అనుకోండి, మీరు రోజు ఒక 2 kilometers వాకింగ్ చేస్తున్నారు. ఆ రోజు మీకు 2 kilometers వాక్ చేయడానికి కుదరకపోతే అట్లీస్ట్ ఒక 1/2 kilometer వాక్ చేయండి. లేకపోతే అట్లీస్ట్ ఒక 5 minutes వాక్ చేసేసి ట్రాకర్ టిక్ పెట్టేయండి. బట్ డోంట్ స్టాప్ డూయింగ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ 1 day కన్నా ఎక్కువ బ్రేక్ తీసుకోవద్దు. సెకండ్ డే అక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి అని చెప్తారు అనమాట. దట్ ఈస్ వన్ టిప్ విచ్ యూ కెన్ ట్రై టు ఇంప్లిమెంట్. ఇఫ్ నాట్ కంప్లీట్లీ ఇదివరకు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మీకు నా లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు సోయాబీన్స్ నీటిలో నానబెట్టుకుని రాత్రిపూట పొద్దున్నే తినేవాడిని అనమాట. అలాగే బాగా ఫిజికల్గా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసేవాడిని అనమాట. సో బాగా ఎక్సర్సైజ్ చేస్తూ రోజు స్టార్టింగ్ ఐ స్టార్టెడ్ విత్ సమ్ 2 spoons ఆఫ్ సోయాబీన్స్. 2 చెంచాలు సోయాబీన్స్ నీటిలో నానబెట్టుకుని తినేవాడిని. బాగా ఎక్సర్సైజ్ బాగా చేస్తూ మంచిగా మజిల్ అది బిల్డప్ అయిన తర్వాత ఆకలి కూడా బాగా వేసేది. అలా 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 ఇంక్రీజ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక గుప్పుడు సోయాబీన్స్ నానబెట్టుకుని తినే స్టేట్కి వచ్చాను అనమాట. అప్పుడు ఐ వాజ్ ఇన్ డూయింగ్ మై మెడిసిన్. సో ఐ వాజ్ క్వైట్ అవేర్ ఆఫ్ వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ దీస్ ప్రోటీన్స్. అంత హై ప్రోటీన్ బాడీ మీద ఏమవుతుందో నాకు తెలుసు. సో సడన్ గా నాకు అప్పుడు ఫీవర్ వచ్చింది. ఆ టైంలో ఇంకా పత్తి ఆహారం అది తీసుకున్నాము, తగ్గిన తర్వాత బికాస్ ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మై బాడీ అండ్ దిస్ థింగ్. సో సడన్ గా నేను ఇక్కడ నుంచి బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇదివరకు ఎంత తీసుకున్నానో అంతతో స్టార్ట్ చేశాను. అంటే ఆ గుప్పుడు సోయాబీన్స్ నీటిలో నానబెట్టేసి తినేసాను అనమాట. తినేస్తే ఏమైంది, అలా 2-3 రోజులు చేసేసరికి డైజెస్టివ్ సిస్టమ్ పూర్తిగా సీరియస్గా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడే జ్వరం వచ్చి తగ్గిన తర్వాత చాలా వీక్ డైజెస్టివ్ సిస్టమ్ జఠరాగ్ని అనేది చాలా మందంగా ఉన్నప్పుడు హెవీ ఫుడ్ తినేసరికి డిస్టర్బ్ అయిపోయి ఆ తర్వాత నేను చాలా రోజులు అసలు తినలేకపోయాను. సోయాబీన్స్ తింటే అరిగించుకునే శక్తే పోయింది అనమాట. ఒరిజినల్గా నేనంటే చాలా కొంచెంతో అలా పెంచి మళ్ళీ సడన్ గా డైజెస్ట్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఒక 15 days తగ్గిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి అప్పుడు కూడా మళ్ళీ గ్రాడ్యువల్ గానే ఇంక్రీజ్ చేయాలి. ఒక ఆయుర్వేదంలో వమన కర్మ, విరేచన కర్మ అలాంటివి ఉంటాయి అనమాట. సడన్ గా డీటాక్సిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఫుడ్ పెట్టారు. ఒకరోజు గంజి ఇస్తారు, ఓన్లీ సూప్స్ ఇస్తారు. దాని తర్వాత జావ లాంటిది కొంచెం చిక్కగా ఇస్తారు అనమాట. దాని తర్వాత పొంగల్ పెడతారు. పొంగల్ పెట్టిన తర్వాత మళ్ళా చారు అన్నం పెట్టిన తర్వాత అప్పుడు లైట్ గా అరిగే కూర అలాంటివి పెడతాం. ఆ తర్వాత రెగ్యులర్ ఫుడ్కి వెళ్తాం. అలా కొన్ని రోజులు చేసి వదిలేసిన తర్వాత మళ్ళీ ఇదివరకే ఎన్ని పుషప్స్ చేస్తున్నామో, ఎన్ని kilometers వాక్ చేస్తున్నామో అంతే చేయాలనుకున్నప్పుడు సడన్ గా మళ్ళీ ఇబ్బంది వస్తుంది అనమాట. సో ఎలాగోలాగా ఎంతో కొంత చేసి టిక్కులు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ పెంచుకునే ప్రయత్నం చేయడం అనేది మేబీ దట్ క్యాన్ బి యూస్ఫుల్. యూ కెన్ ట్రై ఇట్. ఎస్ సార్, ఇవి బాగుంది సార్. అదే సార్, మనం చేసే మిస్టేక్ ఇన్ని రోజులు చేసాం కాబట్టి మళ్ళీ ఎక్కడ స్టాప్ చేసామో అక్కడి నుంచి చేయాలనుకుంటాం కానీ దాన్ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేయట్లేదు. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అమ్మా. వెరీ గుడ్ క్వశ్చన్. నమస్కారం సార్. డాక్టర్ నమస్తే సార్, చెప్పండి సార్. ఈ ప్రోగ్రామ్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ చిల్డ్రన్ కూడా, మా అమ్మాయి కూడా ఉంటుంది. వచ్చాను యాక్చువల్లీ. 1 second. హలో చెప్పండి అమ్మా.
సో లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి వేర్ యూ ల్యాప్ కొన్నిసార్లు ల్యాప్స్ అయిపోయి విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ ఆల్ ద డెసిషన్స్ ఇన్ లైఫ్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో వాట్ కెన్ బి ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నట్లు. అంటే మనం తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్ల వచ్చినటువంటి అవుట్కమ్ కి రిగ్రెట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం మామూలుగా అలా ఎందుకు చేసాము, అలా చేయకుండా ఉండుంటే బాగుండేది, ఐ షుడ్ హావ్ చూసన్ దర్ అదర్ పాత్ అని. దట్ ఈస్ వాట్ యు ఆర్ ఆస్కింగ్? ఎస్ అంటే జనరల్ గా మనం అన్నిటినీ డౌట్ చేయడం మొదలెడతాం. అంటే యా అన్ని డెసిషన్స్ ని మనం క్వశ్చన్ చేస్తామండి, తప్పు చేసామేమో అన్నట్లు. ఎస్. సో ఈ తప్పు చేసామా, వాజ్ మై డెసిషన్ రాంగ్, ఐ షుడ్ హావ్ టేకెన్ ద అదర్ పాత్, ఇలాంటి రిగ్రెట్స్ అన్ని వస్తున్నాయి అంటే మనలో ఈ అండర్స్టాండింగ్, రైట్ అండర్స్టాండింగ్ ఇంకా తక్కువ ఉన్నది. అండ్ వీఆర్ టేకింగ్ దీస్ డెసిషన్స్ బేస్డ్ అపాన్ అజంప్షన్స్. ఎజ్యూమ్ చేసుకుని మనం ఇది రైట్ ఇది రాంగ్ అనుకుని ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు చాలా డెసిషన్స్ తీసుకుంటాము. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ అండర్స్టాండింగ్, ఆల్వేస్ ద డెసిషన్ విల్ బి యూనో ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు మనం వర్క్షాప్ లో అడిగాము 3+3 రైట్ ఆన్సర్ ఏంటి అంటే 6. సో రాంగ్ ఆన్సర్లు ఎన్ని చెప్పొచ్చు అంటే కొన్ని వందల ఆన్సర్లు చెప్పొచ్చు, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ చెప్పొచ్చు, బట్ రైట్ ఆన్సర్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. అలాగే ఒక గివెన్ సిచ్యువేషన్ లో రైట్ వే ఆఫ్ బిహేవియర్ ఒకటే ఉంటుంది. అంటే అగైన్ డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెగ్నెంట్ మదర్ ఉన్నారు, డెలివరీ అయిన తర్వాత షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ చైల్డ్. అఫ్ కోర్స్ ఆవిడకి ఏదో ఒక బిజినెస్ ఉండొచ్చు, ఒక స్టార్ట్అప్ ఉండొచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండొచ్చు. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ పైన పట్టించుకోవాలా లేకపోతే ఈ యంగ్ బేబీని పట్టించుకోవాలా అన్నప్పుడు సో ప్రిఫరెన్సెస్ వేరే వేరే ఉండొచ్చు. బట్ కరెక్ట్ గా ఆలోచిస్తే మదర్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో గివ్ టైమ్ టు ద బేబీ అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఎనఫ్ లైఫ్. వరల్డ్ అంత ప్రపంచం ఉంది మనకి, ఇప్పుడే ఈ రోజే వరల్డ్ ఎండ్ అయిపోవట్లేదు. సో ఆ టైంలో ఏది రైట్ డెసిషన్ ఏది రాంగ్ డెసిషన్ అని తీసుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ టేకింగ్ ద డెసిషన్ ఫ్రమ్ ఆల్రెడీ ఉన్నటువంటి ప్రీ కండిషన్స్ అసంప్షన్స్ తో కాకుండా రైట్ అండర్స్టాండింగ్ తో డెసిషన్ తీసుకోగలడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికే మనం యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ లోని అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మన లోపలే ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకునే కెపాసిటీ మనకు ఉన్నది. మనం కరెక్ట్ గా మనం క్వశ్చన్ చేసుకుని ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలిగితే డెసిషన్ ఎప్పుడు రైట్ గానే ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ వీఆర్ బీయింగ్ ప్రీ కండిషన్ బై ఎక్స్టర్నల్ సోర్సెస్. దీనికి అగైన్ మనం యూహెచ్లో చెప్పే ఎగ్జాంపులే. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు ఒక ఇంజెక్షన్ తీసుకోండి అని ప్రిస్క్రైబ్ చేశారు. ప్రిస్క్రైబ్ చేసి అక్కడ నర్స్ ఉంటుంది వెళ్ళండి అన్నారు. నర్స్ రూమ్ లోకి వెళ్తే ఒక నర్సు లేడీ ఉన్నది, ఆవిడ ఇంజెక్షన్ చేయడానికి రెడీ అవుతుంది. యు ఆర్ రెడీ. అయితే ఇక్కడ ఏంటంటే మీ బాడీ ఉంటుంది కదా, బాడీ ఇట్ ఆల్వేస్ రికగ్నైజెస్ అండ్ ఫుల్ఫిల్స్. ఒక దానికన్నా షార్ప్ గా హార్డ్ గా ఉండేటువంటి ఒక మెటీరియల్ ఏదైనా గుచ్చితే అది లోపలికి అలౌ చేస్తుంది బాడీ. అంటే మీరు సూది గుచ్చితే సూదిని లోపలికి అలౌ చేస్తుంది. ఎవరు గుచ్చినా అలౌ చేస్తుంది. ఒక నర్స్ గుచ్చినా అలౌ చేస్తుంది, డాక్టర్ గుచ్చినా అలౌ చేస్తుంది, ఒక లేమ్యాన్ గుచ్చినా కూడా బాడీ అలౌ చేస్తుంది. మనం అలౌ చేస్తామా? మనము know things or we assume things and based on that we will recognize and fulfill things. So మనం ఏంటి, అది నర్సు అని మనకు తెలుసు, మనము డాక్టర్ చెప్పారు కాబట్టి అజ్యూమ్ చేసుకున్నాము, వీఆర్ రెడీ టు టేక్ ద ఇంజెక్షన్. సడన్లీ బయట నుంచి ఎవరో కిటికీలోంచి అరిచారు, ఏం చేస్తున్నావు నువ్వు, అది ఎవరు అనుకుంటున్నావు, ఆవిడ నర్స్ కాదు, ఆవిడ మెంటల్ హాస్పిటల్ నుంచి పరిగెట్టుకొచ్చిన పేషెంట్, ఆ నర్సు డ్రెస్ వేసుకుని ఇక్కడ కూర్చున్నది, ఇంజెక్షన్ తీసుకోవద్దు అని ఎవరో గట్టిగా అరిచి చెప్పారు. సడన్లీ until then you are assuming that the person sitting before you is a nurse. Now you are thinking కూర్చున్న ఆవిడ ఒక మెంటల్ పేషెంట్ అనుకున్నావు. వెంటనే యు ఆర్ నాట్ రెడీ టు టేక్ దట్ ఇంజెక్షన్. యూ గో టు ద డాక్టర్. డాక్టర్ చెప్తున్నావు ఆవిడ మెంటల్ పేషెంట్ అంత కదండి, ఆవిడ ఇంజెక్షన్ చేస్తే నేను ఎలా తీసుకుంటాను అని. వెంటనే డాక్టర్ మనతో పాటు వచ్చి చూసాడు. చూస్తే అక్కడ ఉన్నది నర్సు. లేదు ఈవిడ మన నర్సే, ఇందాక నీకు కిటికీలోంచి పరిగెట్టుకుని వచ్చి చెప్పిన వాడే మెంటల్ పేషెంట్, ఈవిడ నర్సే అని చెప్పాడు. అగైన్ నౌ యు ఆర్ అస్యూమింగ్ దట్ దిస్ నర్స్ ఈస్ really nurse and the other person who has misguided you is a mental patient. So ఇవన్నీ assumptions అన్నమాట. రియల్ గా ఇఫ్ యు నో దట్ లేడీ ఈవిడ నర్సే అని మనకు తెలిస్తే ఈ డిస్టర్బెన్సే ఉండదు అనమాట. సో ఈ రియల్ నాలెడ్జ్ అనేది రియల్ అండర్స్టాండింగ్, రైట్ నాలెడ్జ్ తో వస్తుంది. దానిపైన మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం రైట్ అండర్స్టాండింగ్ కోసం మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో, ఎవ్రీ డెసిషన్ వి మేక్, వి టేక్ దట్ డెసిషన్
ఇట్ ద బేస్ ఆఫ్ వాల్యూస్ బేస్ గా మనం డెసిషన్ తీసుకుంటాం. అప్పుడు మనం తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా రైట్ అనిపిస్తాయి. అప్పుడు ఏ జరిగింది కూడా రిగ్రెట్స్ ఉండవు. ఒకవేళ తప్పు జరిగినా కూడా వీ నో దట్ ఆ పర్టికులర్ టైంలో దో వీ హ్యావ్ సాక్రిఫైస్డ్ సర్టెన్ థింగ్స్, వీఆర్ సాక్రిఫైసింగ్ ఫర్ ఎ బిగ్గర్ గోల్, లైక్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మా శివగారే ఉన్నారు. శివగారు he wants to eat only organic food, but ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకుంటున్నా కూడా ఇంట్లో ఆ అండర్స్టాండింగ్ లేనప్పుడు మేబీ కొద్ది రోజులు ఐ విల్ సాక్రిఫైస్ మై దిస్ థింగ్స్ ఫర్ మెయింటైనింగ్ ఎ బెటర్ రిలేషన్షిప్ అనుకుని కొద్ది రోజులు రిలేషన్షిప్ మీద వర్క్ చేసిన తర్వాత వన్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అండర్స్టాండింగ్ పెరిగిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేసి ఆర్గానిక్. ఇప్పుడు నౌ హిజ్ ఓన్ వైఫ్ ఈజ్ ఫుల్ టైమ్ వాలంటీర్ టు ప్రమోట్ దిస్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్స్ లెవెల్కి వెళ్ళారు అనమాట. అంటే అక్కడ ఇమీడియట్ గా సక్సెస్ రాకపోయినా కూడా హీ వర్క్డ్ ఆన్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ నౌ హీ హాస్ సక్సీడెడ్. సో ఈ రైట్ డైరెక్షన్ లో మనం వెళ్తున్నామా లేదా, ఈ తీసుకున్న డెసిషన్స్ రాంగా రైటా, ఇవన్నీ తెలియాలంటే కంటిన్యూస్ గా మనలో రైట్ అండర్స్టాండింగ్ ని, రైట్ ఫీలింగ్స్ ని డెవలప్ చేసుకోవాలన్నమాట. అప్పుడు పాస్ట్ లో రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా కూడా ఫ్యూచర్ లో రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాము. అండ్ వీ విల్ హ్యావ్ దట్ హోప్ అనమాట. మనకి ఎప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు హోప్లెస్ స్టేట్కి వెళ్తాం. మనకి ఏం చేయాలో తెలిసినప్పుడు వీ విల్ ఆల్వేస్ బి హోప్ఫుల్. ఆల్ ద లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, హ్యూమన్ బీయింగ్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో అండ్ నేచర్ లెవెల్లో, ప్రతి దాంట్లో కూడా ఇఫ్ యూ హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్ యూ విల్ నో వాట్ ద డెసిషన్ ఇస్, వాట్ ఈస్ ద రైట్ డెసిషన్ టు టేక్ అనమాట. ఇప్పుడు నాకు నేను ఏం బట్టలు వేసుకోవాలి అనే దాని మీద నాకు ఐ నెవర్ హ్యావ్ ఎనీ డైలమా, బికాస్ ఐ నో నేను కాటన్ బట్టలు వేసుకోవాలి లేదా న్యాచురల్ ఫైబర్ తో తయారు చేసిన బట్టలు వేసుకోవాలి వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ కెమికల్ కలర్స్. ఇది నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. నౌ ఐ హ్యావ్ లిమిటెడ్ చాయిస్ అండ్ ఐ కెన్ ఈజీలీ చూస్ అనమాట. అలాంటి వాల్యూ లేదనుకోండి, ఐ హ్యావ్ సో మెనీ వెరైటీస్ అండ్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టు టేక్ ద డెసిషన్. ఇది తీసుకోవాలా, ఈ చొక్కా తీసుకోవాలా, ఆ చొక్కా తీసుకోవాలా, ఈ బ్రాండ్, ఆ బ్రాండ్, ఇవన్నీ. సో ఇఫ్ యూ హ్యావ్ వాల్యూ ఆన్ ద బేస్, taking decision will be very easy. And even if the decision is wrong, if it turns out to be wrong thing, you will understand, you will evaluate it in a right way. Manaki right understanding unnappudu regrets ane undavu anamata. You will always be a student, we will always be taking correcting our path and directing ourselves to the life purpose anamata. So thank you so much. welcome sir. Good morning sir. Good morning sir. మా సమస్యలన్నీ విని, హలో సార్ మా సమస్యలన్నీ విని, హలో చెప్పండి వీరభద్ర గారు, జితేంద్ర గారు. సార్ మా సమస్యలన్నీ విని మమ్మల్ని రైట్ పాత్ లోకి నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, సో వీ హ్యావ్ 7 more minutes అండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాము. పర్టికులర్లీ ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో. గుడ్ మార్నింగ్ సార్. సుందరాజ్ గారు. సార్ మేడం చెప్పండి. శైలజ్ గారు. సార్ ఒక చిన్న క్వశ్చన్, మేబీ ఇట్ ఈస్ మోర్ రిలేటెడ్ టు యువర్ డైలీ రొటీన్, పర్సనల్, బట్ ఇఫ్ యూ విష్ యూ కెన్ షేర్. లైక్ మీరు ఒక డాక్టర్ గా అన్సర్టనిటీస్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే డాక్టర్ ఆల్ ద టైమ్ అంటే మనము ఎమర్జెన్సీ ప్రొఫెషన్ అని అనుకుంటాము. సో మీరు యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ చెప్పే డాక్టర్ ని మీ ఒక్కరినే చూస్తున్నాను సార్ నేను. ఐ హావ్ బీన్ ఇన్ టచ్ విత్ మెనీ అదర్ డాక్టర్స్. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? అన్సర్టనిటీస్ ఆర్ ప్లెంటీ. ఐ థింక్ ఇన్ ఎనీ ప్రొఫెషన్ ఇట్ ఈస్ దేర్, బట్ ఐ థింక్ ఇన్ డాక్టర్ ప్రొఫెషన్ ఇట్ ఈస్ మోర్, మెడికల్ ప్రొఫెషన్. ట్రూ. యా, సో అంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి ప్రొఫెషన్ లో ఉన్నా, ఎన్ని అన్సర్టనిటీస్ ఉన్నా కూడా ప్లాన్ కరెక్ట్ గా చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా ఆ సడన్ షాక్లు, సడన్ ఇవి తగ్గుతాయి, మినిమైజ్ చేయగలుగుతాము. ఇప్పుడు ఇదివరకు నేను క్లినిక్కి వెళ్ళేటప్పుడు ఎలాగైనా 8 o'clock కల్లా ఇంటికి వచ్చేసి తొందరగా భోజనం చేసేసేయాలి అని అనుకునేవాడిని. సో బట్ మీరు అన్నట్టుగా ఎవరో పేషెంట్స్ వచ్చేవారు, కరెక్ట్గా 8 o'clock వచ్చేవారు, 9 అయిపోయేది, 10 అయిపోయేది, లేట్గా భోజనం చేయడం ఇలా అయ్యేది అనమాట. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇట్ ఈస్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్ కూడా కాదు. ఇలా లాస్ట్ మూమెంట్లో ఎవరో ఒకరు వస్తారని మనకు తెలుసు. సో వాట్ ఐ డిడ్, మేబీ ఇంకేదైనా బెటర్ సొల్యూషన్ ఉంటుందా ఈ ఫుడ్ ప్రాబ్లమ్కి? అందరికీ మనం టైంకి తినమని చెప్తాము, మనమే టైంకి తినలేకపోతే ఎట్లాగా అనుకుని అప్పుడు ఐ థాట్ ఓకే 2 పూట్ల తిందాము.
పొద్దున్న ఒక 10:30కి తినేద్దాము, సాయంత్రం ఒక 5:30కి తినేద్దాం, 5:30కి తినేసి అప్పుడు క్లినిక్కి వెళ్ళి కూర్చుందాం. అప్పుడు ఎంతసేపు 9 అయినా 10 అయినా కూడా పర్వాలేదు. అట్లా అనుకోవడం వల్ల ఆ ఫుడ్ ప్రాబ్లం అనేది కరెక్ట్ అయింది అనమాట. ఇలాగే ఈ డైలీ రొటీన్ సంబంధించిన కావచ్చు, పొద్దున్నే మేము వమన కర్మ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మన డైలీ రొటీన్ పక్కన పెట్టి వెళ్ళి పేషెంట్ అటెండ్ చేయాలి. 5 o'clockకి వచ్చేస్తారు పేషెంట్. 5 o'clockకి వెళ్ళి పేషెంట్ని అటెండ్ చేసి అప్పట్లో ఇది చేయాలి. సో దాన్ని అగైన్ షేర్ చేసుకోవడం, మా వైఫ్ కొన్ని రోజులు నువ్వు వెళ్ళు, కొన్ని రోజులు నేను వెళ్తాను అని ప్లానింగ్ చేసుకోవడం. ఇట్లా ప్రతి దాంట్లో కూడా వాట్ క్యాన్ హ్యాపెన్ అనేది ముందే మనము కొంత దీంతో ఇమాజిన్ చేసుకోగలుగుతాం అనమాట. వెన్ యు నో ఆల్మోస్ట్ లైఫ్ ఎంత ఇదైనా కూడా ఇదే దీంట్లో నడుస్తుంది. ఆ పేషెంట్లు ఇది నా లైఫ్లో అదే జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని నేను కొంత ఇమాజిన్ చేసుకుని దీని ప్రకారం ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటే వీలైనంత వరకు మినిమైజ్ చేసి షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్. అందుకని ట్రాకర్ కూడా చాలా అవసరం. ట్రాకర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవే కదా, ఈ 3 కదా మిగిలిన, ఇంకెంత టైం ఉంది, ఈ టైంలో చక్కచక్క చేసేద్దామని చెప్పి చేసేసి స్టిక్ పెట్టేస్తాం అనమాట. అదే ఆ ట్రాకర్ పక్కన లేకపోతే అమ్మో ఇప్పుడు అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇవి సరే తర్వాత చూద్దామని చెప్పేసి వదిలేస్తాం. ఇలా చాలా రోజులు వదిలేస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడు చేతిలో పక్కన ట్రాకర్, మన చేతితో రాసుకునే ట్రాకర్ ఉంటే కనుక ఆ మోటివేషన్ లెవెలే వేరుగా ఉంటుంది అనమాట. అండ్ ఒక 1 month మనం ట్రాకర్ చేసి అందులో మాక్సిమం టిక్స్ కనబడుతుంటే వచ్చే కిక్ అది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కిక్ అనమాట. చాలా హైకి వెళ్తాం అనమాట. మన ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం, ఇంకా అక్కడ నుంచి ఇంకా కిందకి దిగం. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఫ్లక్చువేషన్స్ ఉంటూ ఉంటాయి కానీ బట్ అక్కడ నుంచి కిందకి దిక్కకుండా ఉండగలుగుతాం అనమాట. ఈ స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ పోవడమే ఇంపార్టెంట్ అనమాట. ఆ గ్రాఫ్ అలా పైకి వెళ్తుందో లేదో చూసుకోవాలి. సో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అందరి లైఫ్ లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎందుకన్నా నాకన్నా ఇప్పుడు అలోపతి డాక్టర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇంకా ఎమర్జెన్సీలో ఉంటారు అనమాట. నాకు తెలిసిన ఆప్థాల్మిక్ సర్జన్ ఒక ఆయన ఉన్నారు. సో సర్జరీస్ చేసుకోవడం ఇవన్నీ కూడా అగైన్ స్టిల్ వెరీ డిఫికల్ట్ అనమాట. స్టిల్ ఆయన పొద్దున్నే 4:30కి లేస్తారు, యోగా చేస్తారు, ఇవన్నీ చేస్తారు, ఆయన హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో కరెక్ట్ ప్లానింగ్ ఉంటే మేబీ ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ఈ లైఫ్ షెడ్యూల్ని ఇంకా బెటర్గా చేసుకోగలుగుతారేమో. చిన్న డిస్టర్బ్ కాకుండా దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనుకున్నప్పుడు వీ విల్ బి ఏబుల్ టు డూ అనమాట. లావణ్య గారు మీ రొటీన్ చూపించగలరా అని అంటున్నారు. యాక్చువల్లీ ఇది నా రొటీన్దే స్లైడ్. నేను చేత్తో రాసిన ఇది కూడా ఉండాలి యాక్చువల్లీ. ఇందులో ఉందో లేదో తెలియదమ్మా, చూస్తాను నేను. దిస్ ఈజ్ అవర్ హాస్పిటల్ అండి. మా కోడూరు అనే గ్రామంలో, విశాఖపట్నంలో హాస్పిటల్ ఇది, 40 bedded హాస్పిటల్. సో ఈ పవర్ పాయింట్ లో లేదు, బట్ ఈ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది నా స్కెడ్యూల్ ఇది. సార్ ఆ పీడిఎఫ్ పెట్టగలరా? మేము ప్రింట్ తీసుకొని అట్లీస్ట్ కమిట్ అవుతాము, అంటే కొంచెం ప్రాక్టీస్ అయ్యేదాకా. షూర్ అమ్మా, నేను పీడిఎఫ్ పెడతాను, బట్ ఐ డోంట్ వాంట్ యూ టు టేక్ ఎ ప్రింట్ అవుట్. ఐ వాంట్ టు చూస్ దిస్. చేత్తో రాసుకుంటే నేను ప్రింట్అవుట్ లో టిక్ పెట్టుకోను, నేను చేత్తో రాసుకుంటాను. ఎవ్రీ 15 days కి నేను ట్రాకర్ నేను తయారు చేసుకుంటాను. అందులో కొన్ని మార్చుకుంటాను, కొన్ని యాడ్ చేసుకుంటాను, కొన్ని డిలీట్ చేస్తాను. సో కొన్ని గోల్స్ పెట్టుకున్నాను. నేను కొత్త లాంగ్వేజ్ కన్నడ నేర్చుకోవాలని లాంగ్వేజ్ గోల్ పెట్టుకున్నాను, అది రాసుకుంటాను. లేకపోతే ఇంకేదో బోల్డ్ అని అనమాట. సో స్లైడ్ లో ఉన్న ఏదో అడిగారు, నాకు అర్థం కాలేదు మెసేజ్లో. స్లైడ్ లో ఉన్న డైలీ రొటీన్ పేజ్ అండి అన్నారు. కెన్ యూ షో ద డైలీ రొటీన్ స్లైడ్ ప్లీజ్? విచ్ వన్ అండి? ఇది కాదా లావణ్య గారు? ఇందాక 1 week అది పెట్టారు కదా సార్, మీరు డైలీ రొటీన్ పేజ్ ఒకటి ఉంది కదండి, హెడ్డింగ్ ఉంటుంది డైలీ రొటీన్ అని, జస్ట్ ఫర్ రెఫరెన్స్. ఇది 1 week సేవర్స్ ట్రాకర్ అన్నమాట, ఓన్లీ సేవర్స్. ఓకే, ఇది 1 month, సేమ్ సేవర్స్ దే 1 month అనమాట. ఇది మనమే తయారు చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇవి చూస్తుంటే మళ్ళీ డైరీ అలవాటు వస్తే, డైరీలు ఈ మధ్య తగ్గిపోయినాయి కదా సార్ రాయడం. అవునమ్మా, అవును. యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అది. జర్నలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతున్నామా లేదా అని మనల్ని మనము తెలుసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ వాల్యుబుల్ అనమాట. నా స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను రాసుకున్న డైరీలన్నీ అప్పుడప్పుడు మా పిల్లలు చదువుతుంటారు అనమాట. వాళ్ళు చదివి నవ్వుతుంటారు. అప్పుడన్నీ చాలా సిల్లీగా రాసుకున్న థింగ్సే, కానీ అప్పట్లో కూడా ఆ అవేర్నెస్ ఉన్నది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఇట్లా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళడానికి ఇలా ప్రయత్నించాను, అవన్నీ నాకు చదువుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట.
ఆ స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు చదువుకుని రాసుకున్న డైరీస్ కూడా. సో 8:30 అయిందండి, మేబీ వీ కెన్ స్టాప్ ఇట్ నౌ. స్వామి గారు, ఎనీ కామెంట్స్ అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెరింగ్ టైం అండి. ఎవ్రీ వీక్ మీరు చాలా, అందరూ కూడా చాలా చక్కగా సెల్ఫ్ పైన వర్క్ చేసుకుంటూ ఎన్నో మోస్ట్ పర్సనల్ అండ్ ఇంట్రికేట్ థింగ్స్ క్వశ్చన్స్ అడుగుతూ వర్క్ చేస్తూ అండ్ ఆ ప్రోగ్రెస్ మాకు చెప్తూ, దిస్ ఈజ్ సంథింగ్ వీ యాజ్ ఏ సొసైటీ మనం అందరం కూడా ఒక బిగ్ ఫ్యామిలీ లాగా షేర్ చేసుకుంటూ ఒకళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండడం అనేది, ఎవ్రీ వీక్ కలవడం అనేది యూనో మాకు కూడా ఇట్ ఆల్వేస్ టేక్స్ us to the higher level of motivation అనమాట. So I'm so happy and thankful for all of you to for sparing time, and I'm sure that you will all make your own trackers. మీ trackers మీరు తయారు చేసుకుని మీరు మేబీ నెక్స్ట్ వీక్ ఈ వీక్లీ ట్రాకర్ తయారు చేసి నెక్స్ట్ వీక్ మీరు ట్రాకర్ ఎలా ఉన్నదో మీరు చెప్తే, ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే, వీల్ ఆల్ విల్ బి వెరీ హ్యాపీ అండి. సో ప్లీజ్ మేక్ యువర్ ఓన్ ట్రాకర్ and track your life.